सकल भुवन संचालक अखिल धनुज संहारक तम्मुडु मन्नुति नेनु చూడమ్మా నిరాకు తాపమును సించే జన్మ ధన్యతగారకం సాదిదానవ గర్వాపార హింసా విదూరా పాప విదార కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌతికం करतले वेणु करे कंकणं सर्वांगे हरिचंदनंच कलयं कंठे च मुक्तावली गोपश्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि विजयते गोपाल चूडामणि ललित ललित मुरलीश्वराली ललित ललित मुरलीश्वराली पुलकिता वनपाली गोपाली पुलकिता वनपाली विरलीकृत नव रासकेली विरली पलिके ओ स्वामी పిలిచిన పలికేవు స్వామి శిలగా నిలిచేవేమి పిలిచిన పలికేవు స్వామి శిలగా నిలిచేవేమి పిలిచిన పలికేవు స్వామి మనిషిని చేసి మనసును పోసి మలినం రద్దే రమావాణి సంసేవిత చరణే రమావాణి సంసేవిత చరణే రమావాణి సంసేవిత చరణే రామ సహోదరి రాజరాజేశ్వరి రామ సహోదరి రాజరాజేశ్వరి
हिमगिरितनये हे वरदे अम्बईश्वरि श्रीललिते मामव हरि ओम हरि ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरुर्ब्रह्मं गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः పరమేశ్వర స్వరూపిణి సభకు నమస్కారము. ఇది అంతమంది కూర్చున్నారు. ఒక్కసారి శివనామ స్మరణ చేద్దాం. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర నమః పార్వతీపతయే నమః. ఓం నమో భగవతే రామచంద్రాయ వారికి స్వాగతం పలుకుతున్నారు. వారు స్వామీజీ వారు వేదిక దగ్గరకు వచ్చి దీప ప్రజ్వలన చేస్తారు. కొంచెం అక్కడ దీప ప్రజ్వలన చేసిన దగ్గర తిరుపతిలో మేషారు, అలాగే కరుణాకుమారి మేషారు, చిరంజీవులు గారు వారికి సహకరించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. మా భరత్ కుమార్ గారు రావాలి, చాలా సంతోషం. ఒకసారి స్వామీజీ గారిని వెళ్ళి తీసుకొచ్చారు, చాలా చాలా సంతోషం. ఆ దీప ప్రజ్వలనకి సంబంధించి ఆ శ్లోకాన్ని చదువుతారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. హరి ఓం. తొమ్మిది రాము గారు స్వామీజీ దగ్గరికి వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ ఉన్నారు. వారు వెళ్ళి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే రామచంద్రాయ నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే రామచంద్రాయ
స్వామివారికి వేదికపైకి ఈనాటి మన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఈ వేదికకి స్వామీజీ గారు మనకు పరిచయం చేసింది తరుణ్ కుమార్ మేషారు. తరుణ్ కుమార్ మేషారు స్వామివారి యొక్క శిష్యులు. గీతను వారు ఇన్స్పిరేషన్ పొందింది ఈ స్వామీజీ గారి దగ్గర నుంచి. శ్రీ గణేశ రక్షమాం శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహి మాం కార్తికేయ 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 రక్షమాం జై సరస్వతి జై సరస్వతి జై సరస్వతి పాహి మాం శ్రీ సరస్వతి శ్రీ సరస్వతి శ్రీ సరస్వతి రక్షమాం जय गुरु शिवा गुरु हरे गुरु राम जगत गुरु परम गुरु सद्गुरु श्याम हरे राम 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 हरे हरे नमः शिवाय నమస్కృతులు, సాష్టాంగ ప్రణామములు. నీవు సచ్చిదానందుడవు, సర్వాంతర్యామివి, సర్వశక్తిమంతుడవు, సర్వజ్ఞుడవు, సర్వజీవ హృదయాంతర్వాసివి, కరుణార్ద్ర హృదయం, సమదృష్టి, స్థిర మనస్సు, భక్తి విశ్వాస జ్ఞానములు మాకు ప్రసాదింపుము. ఆకర్షణలనగద్రుక్కి చిత్తవృత్తుల నరికట్టుటకు మాకు వలయు ఆంతరిక ఆధ్యాత్మిక శక్తిని వసంగుము. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యముల బారి నుండి మమ్ము తప్పింపుము. మా హృదయ ఫలకములను సద్గుణములతో నింపివేయుము. ఈ సర్వనామ రూపములతో నిన్ను తిలకింపు నిమ్ము. ఈ సర్వనామ రూపములతో నిన్ను సేవింపు నిమ్ము. నిన్ను సదా స్మరించుకొన నిమ్ము. నీ లీలలు సదా గానము చేయనిమ్ము. నీ నామము సదా మా పెదవులపై నుండనిమ్ము. నీలో సదా మమ్ము నివసింపు నిమ్ము. హరి ఓం. తెలియదా? అయితే నా మాట వినవే ఓ మంచి మనసా, నా మంచి మనసా. హరియనవే శ్రీ హరియనవే, హరిపాదములే గతియనవే. హరియనవే శ్రీ హరియనవే, నిలకడలేనిది కాయం, అలజడైనది ప్రాయం. నిలకడలేనిది కాయం, అలజడైనది ప్రాయం. హరినామామృత దివ్యోషధము, హరినామామృత దివ్యోషధము. అనిసముగ్రోలి తరించవే మనస, అనిసముగ్రోలి తరించవే మనస. హరియనవే శ్రీ హరియనవే, హరిపాదములే గతియనవే. హరియనవే శ్రీ హరియనవే.
ఈరోజు మా గురువు గారి ద్వారా ఆ లోటు మనకు తీరుతుంది. మరి అతను నాకు మంత్రోపదేశం చేసిన గురువు గారు 2009 మేలో మా గ్రామంలో రామ మందిరం నిర్మాణం ప్రతిష్ఠ అయిన తర్వాత ప్రప్రదంగా మా గ్రామానికి విచ్చేసి మాకు అప్పుడు మంత్రోపదేశం తీసుకున్నాం. మరి అప్పటి వరకు నాకైతే ఈ ఆధ్యాత్మిక రంగం ఏదో ఆగతాయిగా అలాగా కాలం గడుస్తుండేది. కానీ మరి అతను వచ్చి మా గ్రామంలో కాలు పెట్టి అతను స్పర్శ అయిన తర్వాత మంత్రోపదేశం తరువాత ఈ కోరిక పెరిగి దినదినము పెరిగి మరి అతను ఆ రోజు మొట్టమొదటి చెప్పినటువంటి భగవద్గీత అన్నటువంటి గ్రంథం 3 రోజులు ఉండి మా గ్రామంలో చెప్పారు. భగవద్గీత అన్నటువంటి గ్రంథం ఉంది. అది ఎక్కడ ఉందంటే కోర్టులో ఉంది, ప్రమాణం చేయడానికి అన్నటువంటి విషయమే నాకైతే తెలిసేది. మరి ఇప్పుడు భగవద్గీతను మనం కూడా నేర్చుకోండి అని చెప్పి అతను చెప్పినటువంటి ప్రోత్సాహాన్ని పురస్కరించుకొని నిరంతరము భగవద్గీత అన్నటువంటి ఒక గ్రంథాన్ని పట్టుకొని ఈవేళ మీ ముందు నిలబడడానికి అతని ఆశీస్సులు, ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మ ఇచ్చినటువంటి అనుగ్రహం, భగవద్గీత అని ఒక మాట ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओम नारायण गुरुवाद्यां शिवलिंगार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपराम्। हरि ओम भक्त महाशयुలందరికీ కూడా ప్రణామములు। వెంకటరమణ గోవింద హరి నారాయణ గోవింద హరి నారాయణ హరి నారాయణ ఆశ్రిత పాలన హరి నారాయణ హరి నారాయణ పన్నివారణ హరి నారాయణ పన్నివారణ హరి నారాయణ గోవింద హరి నారాయణ నారాయణ హరి నారాయణ 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 లక్ష్మీ నారాయణ 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 అందరూ నారాయణ 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 జై శ్రీమన్నారాయణ నారాయణ 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 ఓం లక్ష్మీ నారాయణ హరి నారాయణ గోవింద హరి నారాయణ जय श्री रामचंद्र भगवान की श्री कृष्ण भगवान की गीता माता को पार्वती परमेश्वरुలకు लक्ष्मी नारायणुలకు जगदंबे मातకు समस्त सद्गुरुవులకు शिवानंद महाराज की चिदानंद महाराज की देवानंद महाराज की वेंकटेश्वरानंद महाराज की हे करुणानिधे गोविंदा गोविंदा हे भक्तवत्सला गोविंदा गोविंदा हे सर्वलोक शरण्य गोविंदा गोविंदा। पवित्रात्म స్వరూపులైనటువంటి ప్రియమైన ఆత్మబంధువులారా, మాకు ఉన్నటువంటి అవకాశం ఏమిటంటే దేవానంద మహారాజు వారితో మేము ప్రసంగాలు చెప్పాం. తర్వాత వెంకటేశ్వరానంద మహారాజు వారు వారే స్వయంగా తెప్పించి పాతపట్నంలో కొరసవాళ్ళు చెప్పించారు భగవద్గీత.
వారు ఒక పెన్ను కూడా ఇచ్చారు. వెంకటేశ్వరానంద మహారాజ్ చాన్నాళ్ళు ఉంచున్నాము. కావున ఇంతకుముందు కుటీరంలో ఉండేటప్పుడు కార్యనిర్వహణ చేసి 2-3 సార్లు రావడం జరిగింది. మాది వ్యాసాశ్రమ సాంప్రదాయం, ఇది శివానంద మహారాజ్ సాంప్రదాయం. రెండూ ఒకటే, ఏ మాత్రము తేడా ఉండదు. రెండు కూడా అద్వైత సిద్ధాంతం, ఆదిశంకరాచార్య సాంప్రదాయము. కావున మరి మేము 1980 నుండి 95 వరకు కూడా సద్గురు మలయాళ స్వాముల వారు వ్యాసాశ్రమం ఏర్పేడు శ్రీకాళహస్తికి మరియు రేణిగుంటకు మధ్యలో ఉంది ఏర్పేడు మండలం. అక్కడ 15 సంవత్సరాలు అధ్యయనం చేసిన అనంతరం మా గురువుగారు పీఠాధిపతులు శ్రీ శ్రీ పరమ పూజ్య విద్యానందగిరి స్వాముల వారి దగ్గర అధ్యయనం చేసిన అనంతరం వారు మాకు ఇట్లా ప్రచారం చేయాలి మీరు అని వారు ఆదేశించారు. తద్వారా మరి వారి ఆజ్ఞను అనుసరించి అట్లా చెబుతూ 30 సంవత్సరాల వరకు అవుతుంది 1995 నుండి. కావున ఇది గీతా జ్ఞాన మహాయజ్ఞం, మామూలు యజ్ఞం కాదు. ఇది భగవద్గీతకు మాత్రమే ఎక్కువ సమయం ఇవ్వాలి. ఇక్కడ ఎవరు చెప్పండి, గీతా ఇత్తి ఉచ్చారణ సంయుక్తో గతిం లభేత్. ఇలాంటి యజ్ఞం సాధారణంగా ఎవరు చేయలేరు. ఇది ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు? సాక్షాత్తు వెంకటేశ్వరానంద మహారాజు వారి సంకల్పము, దేవానంద మహారాజు సంకల్పము, మరియు శివానంద మహారాజు వారి యొక్క ముని పరివారం అందరి యొక్క సంకల్పం ద్వారా జరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఇది, మామూలు విషయం కాదు. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు సుకర్మములు ఇవ్వియు చేయజాలరి కలియుగమందు మానవులు అంటారు భాగవతములో. ప్రారభ్యతే విఘ్న భయేన నీచై ప్రారభ్య విఘ్న నిహతా విరమంతి మధ్యా విఘ్నైరపి ముహుర్ముహురపి ప్రతిహన్యమానా ప్రారబ్ధ ఉత్తమ గుణా నపరిత్యజంతి అంటారు భర్తృహరి మహాశయులు మొట్టమొదట. అలాంటి దివ్య మానుష స్వరూపుడై నీలమేఘ శరీరుడు, కానీ ఇక్కడ వేరే రూపంలో ఉన్నారు అయ్యగారు. ఇక్కడికి వచ్చి ఈ సృష్టి అంతా భగవంతునిది, ఇదంతా ఒక నాటకం. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతే జగద్విపరివర్తతే అంటారు ఆచార్య స్వాముల వారు. వారిది ఒక లీల. ఆ లీలా మానుష స్వరూపుడైనటువంటి పరమాత్మ అర్జునుతో అన్నారు, ఆయుధముందరింప. ఏమయ్యా, ఇద్దరు కూడా నన్ను మీరు యుద్ధానికి సహాయం చేయమని వచ్చారు, నేను ఆయుధము ధరించాను అని కగ్గముగా ఒక పట్ల ఊరకే సాయము చేయువాడ పిలుచం. నన్ను ఆ తరువాత ఏమనంటే దోయిలి ఎక్కుదు నమస్కారం చేస్తాను, ముందు కోరుకోమనంటే నందనందన నీ యుద్ధం ఎవరికి కావాలి ఉన్నయ్యా, నీవు నా అండ నుండుటే 10,000 నందకుమార యుద్ధమున నారథమందు వశింపుమయ్యా మధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్ని చేసి నా చందనముప్పుగాక రిపు సంతతి తేజము తప్పుగాక నీవెందును ఆయుధము దరికేగమి కొప్పుదుగాక కేశవా. సరే, అతడు తీసుకెళ్ళిపోయినాడు. చెత్తంతా 10,000 మంది సింహబలులు అయినప్పటికీ కూడా భగవంతుని తాను కోరుకున్నారు. వారు వెళ్ళిపోయిన తర్వాత అంటారు శ్రీకృష్ణ పరమాత్మ, అర్జున ఆలము చేయనేనని యథార్థము పల్కితి సుమ్మి. నేను నిజమే చెప్పానయ్యా, ఏ మేనత్త కొడుకునని అబద్ధం ఆడుతున్నాను, హాస్యాలు ఆడుతున్నాను అనుకున్నావా? బండన పండితులు తాళ ధనుర్ధరులు బహుశత ప్రముఖులు వాళ్ళందరినీ అతను తీసుకున్నాడు. బాలుడ వైతి అక్కట చిన్నపిల్లవాడు అడగడం రాలేదంటారు భాగవతంలో. ఆ బాలుడైనటువంటి ఆ యొక్క ప్రహ్లాదుడు కాదు, ధ్రువుడికి అంటాడు ఆ మాట. కావున లేదు నందనందన ఉన్నది పుష్టి మానవులకో యదు భూషణ ఆలజాతికి తిన్నది పుష్టి నీ వరువు తెల్చి రథంబుననున్న జాలు నే సొన్నము చేసేదల్రి పులస్సూపరులద్భుతమంద సర్వలోకోన్నత నాకు పేరు సగి ఊరక చూచుచుండము అచ్యుతా.
ప్రారంభమైంది. ఎంత చెప్పినా వినలేదు. మొదటి అధ్యాయము అర్జునుడు ఏడ్చాడు. దేనికోసం ఏడ్చాడంటే ధర్మం కోసం. మనకందరికీ పనులు ఉన్నాయి, గోల్డెన్ పనులు ఉన్నాయి కదా, మీ అందరూ కూడా గొప్పవాళ్ళు. దేనికి వచ్చింది? ఇదే పని. అసలు మానవుడు వచ్చింది ఈ పని కోసమే. మాతలారా, పితృదేవతలారా, మిత్రులారా, ఇదే మానవుడు ఇందుకే వచ్చాడు. దుర్లభం త్రయం ఈత దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంశ్రయా. ఆ పని మనం చేస్తున్నాం ఆల్రెడీగా. అయితే అర్జునుల వారు హృదయం బాగా పరిపక్వమై ఉంది కాబట్టి 40 80 5 సార్లు 6 సార్లు 10 సార్లు దున్ని క్షేత్రాన్ని భూమిని బాగుగా తయారు చేసి విత్తనాలు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా అతని హృదయం ఉందేమో. అందరినీ చూశాడు. మాధవ కేశవ గురూనహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపి ఆలోకి. బంధువులను చంపి, మన రాజులను చంపి, గురువులను చంపి, ఆ రక్తపుతో తడిచిన ఆ రాజ్యాన్ని పరిపాలించి ఏమి సౌఖ్యాన్ని పొందుతాం మాధవ? నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిరో రాజ్యేన గోవింద కిం భోగై. ఈ భోగం వల్ల ఏమి ఆనందం అనిపిస్తుంది, నేను చేయను అంటాడు. విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నం ఆనసా. 1వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే, బాగా ఏడ్చుకుంటూ కిందకి పడవేసి, నేను యుద్ధం చేయనంటే చేయనంతే. ఏవముక్తార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సచరం చాపం శోక సంవిఘ్న మానస. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇట్లా జరుగుతుంది మొదటి రోజు. మొదటి రోజు అంటే 10వ రోజు అని అర్థం. ముందు ప్రారంభమైపోయి 10 రోజులు అయిపోయింది. ఏమి సామాన్యుడు కాడు ధృతరాష్ట్రుడు, కపటివాడు అనమాట. అతడు ధూర్తుడైతే కపటి. ఓ చావనటువంటి వాళ్ళు మా వైపు ఉన్నారు కదా, కానీ అతడు దేవాది దేవుడు, గోవిందుడు, నందనందనుడు, సృష్టికర్తని వాళ్ళు ఎరుగలేదు. మనం కూడా ఎరిగి ఉంటే మంచిది అంటారు శివానంద మహారాజుల వారు. వారు ఆనాడు తెలుసుకోలేదు, సరే మనం ఈనాడు తెలుసుకుందామా? అవును. కావున ఆ విధంగా అప్పుడు ఏం చేస్తున్నాడంటే, అయ్యగారు 2వ అధ్యాయము సాంఖ్యయోగ. మొదటిది అర్జున విషాద యోగము చెప్పరాదు అని చెప్పరనమాట సాధారణంగా చాలామంది మహాత్ములు. అంటే విషాదము అంటే ఏడుపు, కానీ ఇది విచారణతో కూడినటువంటిది. భగవద్గీత ప్రారంభించేటప్పుడు కూడా 12వ అధ్యాయం ప్రారంభించి ఆ తర్వాత ప్రారంభిస్తారు, అంటే భక్తి యోగం ప్రారంభించి. ఎందుకంటే మొట్టమొదటి ధృతరాష్ట్ర వాక్యాన్ని చెప్పవలసి వస్తుంది అని చెప్పి అదొక విధానం ఉంది. సరే, అవునయ్యా అర్జున, క్లైప్యం ఆస్మగమః పార్థ నైతత్వై ఉపపద్యతే. క్లీబత్వం, చేతగానితనము పనికిరాదు. అర్జునుడు మంచివాడే, గొప్పవాడే, దయాపరుడు, పరిపక్వ దశ కలిగిన వాడు. కానీ చిన్న పొరపాటు పడ్డాడు. ఏమిటా పొరపాటు? మనం అందరికీ దయ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి కానీ వినే వాళ్ళకి కానీ దయాగుణం ఎక్కువ ఉంటుంది. మనకి గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరికైనా మీకు కఠినము కాస్త ఎక్కువగా ఉందనిపించినా దయ ఉంటుంది. ఈ దయ మనని కరిగిస్తుంటుంది అనమాట. మనం ఎందుకంటే శాస్త్రాలను వింటుంటాం, పరిశీలిస్తాం, అందులో 1 2 మనం ఆచరిస్తాం. అందువల్ల పోలులే, అతడు ఎట్లా పోతాడులే అనే గుణం మనకు ఉంటుంది. అది ఉండరాదు. ధర్మరక్షణకు అది ఉండకూడదు. వాడు ఎలాగో పోతాడంటే కుదరదు. మన గట్టు త్రవ్వేస్తూ ఉంటుంటే రాయి తప్పించి మనం ఊరుకుంటే ఎట్లా? ఊరుకోకూడదు. ఇది కూడా జ్ఞానంలో భాగమే. నీ జ్ఞానాన్ని నువ్వు రక్షించుకోవాలి, నీ హక్కును నువ్వు రక్షించుకోవాలి. ఎదటి వాళ్ళ మీద దూర్తుడవై వారిపైన పడకూడదు. అంతే తప్పగాని నీ ధర్మాన్ని విడిచిపెట్టి, నీ ధర్మాన్ని ఎవరో తొలగిస్తుంటే దాన్ని విడిచిపెడితేప్పుడు చేతగాని వాడు అజ్ఞానం అవుతావు కదా. క్లీబత్వం అంటే చేతగానితనము కుదరదు అర్జున. అని చెప్పారు. చెప్పినప్పటికి కూడా అర్జునుల వారికి ఇంకా పూర్తిగా అవగాహన కాలేదు. సరే, అతను ఏవేవో కొన్ని విషయాలు చెప్పారు. చెప్పినంత వరకు కూడా అట్లా అలా చూసుకుని ఉన్నారు. ఉన్న తర్వాత కొన్ని నిమిషాలు అయిన తర్వాత అతనికి శరీరం ఏమవుతుంది, కంపించిపోతుంది అనమాట. నిలబడి జాలకుండా ఉంది.
అప్పుడు అతడు అంటాడు, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత. అడిగినప్పుడే చెప్పాలి. లేకపోతే ఇప్పుడు మనం అందరం కూడా మన మేధస్సులు, మన మెదళ్ళు ఖాళీ చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు చాలా విషయాలు అందులో తిష్ట వేసుకొని ఉంటాయి. వాటన్నిటిని తొలగించాలి. సభా మండపం ప్రాంగణంలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే నిర్మల హృదయం ఉంచుకోవాలి. మనం ముందుగా నాకేదో బాగా తెలుసు, నాకే తెలుసు, ఇంతకంటే లేదు అనే యజ్ఞం అంతా మొత్తం సంస్కారం వలన ఆ గురువులు లభిస్తారు, ఆ మార్గం లభిస్తుంది. ఎంతోమంది ఏమిటి గాము ఎద్దు వలె తిరుగుతుంటారు. రోజంతా తిరిగిన అక్కడే ఉంటుంది అది. కానీ బండికి కట్టిన ఎద్దు వలే మనం వెళ్ళాలట. రామకృష్ణ పరమహంసుల వారు అంటారు ఈ మాట. కావున మనం శాస్త్రాలు చదవాలి, జపధ్యానాలు చేయాలి. నెమ్మదిగా చెప్తాడు, శోకింప తగని వాని గురించి శోకిస్తావేమయ్యా, శోకింప తగని దాని గురించి నువ్వు శోకిస్తున్నావు. అశోచ్యానన్వ శోచస్వం ప్రజ్ఞావంతుడు వలె పలుకుతున్నావు. కొంతమంది సీతారామాంజన సంవాదం అని ఒక గ్రంథం ఉంది. అందులో వారు ఏం చెప్తారంటే కొన్ని వాక్యాలు కంఠస్థం పెట్టుకుంటారు కొంతమంది, కొన్ని పద్యాలు, కొన్ని వాక్యాలు, వాటితో తర్కం చేస్తుంటారు. వాళ్ళు కుదరదు, అలాంటి పనికిరావు. పాశుపతాస్త్రము, బ్రహ్మాస్త్రము, వైష్ణవాస్త్రం కూడా ఇంద్రజిత్తు దగ్గర ఉంది. లక్ష్మణుని మీద ప్రయోగించాడు. అవన్నీ నమస్కారం వాటికి చేస్తే తిరిగి వెళ్ళిపోయినాయి. తెలుసా మీకు? పాశుపతాస్త్రం ఉంది అతని దగ్గర, ఇంద్రజిత్తు దగ్గర. త్రిశూలాస్త్రము, విష్ణు చక్రము, బ్రహ్మాస్త్రము, ఇంద్రాస్త్రము, వరుణాస్త్రం ఇవన్నీ ఉంటాయి అనుకోండి. ఈ 3 అస్త్రాలు చాలా గొప్పవి. లక్ష్మణ స్వామి నమస్కారం చేశారు, చేస్తే తిరిగి చుట్టూ తిరిగి వెళ్ళిపోయినాయి. అప్పుడు ఇంద్రజిత్తు రావణాసురుడు అంటాడు, అతను మామూలు వాడు కాదు తండ్రి, అతను గొప్పవాడు, చంపలేం మనము అంటే, పిరికివాడా యుద్ధరంగం నుండి వచ్చేస్తావని అంటాడు రావణాసురుడు. అప్పుడు మళ్ళీ వెళ్ళి చేస్తాడు అతడు. చెప్పండి అందరూ, జై శ్రీమద్ రమారమణ గోవింద గోవింద, 7 గుండలవాడ వెంకటరమణ. వెంకటేశ్వరానంద మహారాజు మనకి, కాబట్టి అతనికి ఇప్పుడప్పుడు చెప్దాము. సరే, గతాసూన్ అగతాసూంచ నాను శోచంతి పండితాహ. గతాసూన్ అగతాసూంచ, దానికి అయ్యగారు అన్ని శ్లోకాల్లో వేరే విధం కాకుండా అందులోనన్నీ చెప్పేశారు. ఏమని? నత్వే వాహం జాతునాసం నత్వం నేమే జనాధిపా నచైవ నభవిష్యామ సర్వే వయమతః పరం దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర నముహ్యతి. భక్తులారా, అందరూ మీరు చదువుకున్న వాళ్ళే, అందరూ భగవద్గీత అన్ని చదువుతారు. ఇక్కడ రహస్యాలు ఉంటాయి. ఏం చెప్తున్నాయంటే ఇది ఏమంటారంటే, గీతాశాస్త్ర మహామంత్రస్య వేదవ్యాసో భగవాన్ ఋషి. మంత్రశాస్త్రం అంటే మూల మంత్రశాస్త్రము, మాలా మంత్రశాస్త్రాలు అని 2 రకాలు ఉన్నాయి. మాలా మంత్రాలు అంటే ఇది 32 అక్షరాలతో లేదా 30 అక్షరాలతో ఉన్నటువంటిది. వజ్రజాతి, ఇంద్రజాతి, వజ్రజాతి రకరకాల ఛందస్సులతో తయారైంది. 11వ అధ్యాయం అయితే చాలా పెద్ద శ్లోకాలతో ఉంటుంది. అదొక ఛందస్సు అనమాట. వ్యాస భగవానుడు సాక్షాత్ నారాయణ స్వరూపుడు కదా. అందుచేత దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి. ఏమని చెప్పారు అయ్యగారు ఇక్కడ? ఈ జీవుడు ఈ శరీరం నుండి వెళ్ళిన తర్వాత వెంటనే శరీరంలోకి ప్రవేశిస్తాడు అని దాని అర్థము. కానీ పురాణాలు, కొన్ని ధర్మశాస్త్రాలు ఏమి చెప్పాయి? నరకలోకం ఉంది, పుణ్యలోకం ఉంది, అనేక నీచ జన్మలు ఎత్తే అవకాశం ఉంది, తిరిగి యోనుల్లో పుట్టవలసి ఉంది అని చెప్పారు. అది నిజమే, ఇది నిజమే. నిజము కానిదేది కాదు, మనకు అర్థం కావడమే దుర్లభం అన్నమాట. అర్థం ఎట్లవుతుంది? 1, నీ మనస్సు నిర్మలంగా ఉండాలి. 2, సరైన గురువు గారే ఉండాలి. నీ మనస్సు నిర్మలంగా నిశ్చల తత్వముతో తదేక దృష్టితో చేసినట్లు ఒకానొకప్పుడు నీకు అర్థమవుతుంది. అది వెంటనే అర్థం అవదు. పంట కూడా వెంటనే పండదు కదా విత్తనం వేయగానే. అట్లే జ్ఞానం కూడా. సరే, ఇక్కడ పాపముగానుంటే పాపం అనుభవించడానికి ఆ జీవుడు వెళ్ళిపోతాడు. గీతాచార్యులు ఏం చెప్పారు ఇక్కడ? 2వ అధ్యాయము సాంఖ్యయోగము పూర్తిగా డైరెక్ట్గా చలాయనిచ్చాడు అనమాట అతను. అర్జునుడు ఏమయ్యాడు? అర్జునుడు ఎటువంటి వాడండి? బాహుబలి అతడు. బాహుబలి అంటే అతడే బాహుబలి, సినిమాలో పెట్టిన వాళ్ళు కాదు. బాహువులు అజానుబాహుడు అతడు. 2 చేతులతో ఒకే విధముగా యుద్ధము చేయగలడు, చక్రము ధరించగలడు. అతనికి ఎన్నో నామధేయాలు ఉన్నాయి. అతని దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలు ఇంకెవరికీ లేదు. ఈ యూట్యూబ్లోనూ రకరకాలుగా వీళ్ళ మేధస్సు కొంత చెడిపోయి రకరకాలవన్నీ పొగుడుతారు. కానీ పాండవులు పూర్తిగా మంత్రం వలన జన్మించారు. కారణ జన్ములు వారు. వారికి ఏపోతుంది, నాకు కాళ్ళు నిలబడడం లేదంటే డాక్టర్ గారు ఏం చేయాలి? డైరెక్ట్గా చలాయిన్లో గ్లూకోజ్ చలాయిన్ ఇస్తారట డాక్టర్లు.
చలాయిన్ వారల్ డోస్ ఉంటుంది, గ్లూకోజ్ ఉంటుంది. గ్లూకోజ్ చలాన్ ఎప్పుడైనా నోట్లో వేసుకోండి, కంపు కంపు వేస్తుంది. కానీ వారల్ డోస్ చలాన్ తీయగా ఉంటుంది. కానీ ఇది 10%, 15, మంచి కంపెనీ అయితే 25% పనిచేస్తుందట. కానీ గ్లూకోజ్ చలాన్ డైరెక్ట్గా రక్తంలోకి పంపించేస్తారు. అట్లా పంపించవలసి వచ్చింది అట్టిన వారికి ఇప్పుడు చెప్పాలి. కాబట్టి వీళ్ళెవ్వరూ చచ్చేవారు లేరు, చావబడిందేమీ లేదు. అంత ఆత్మస్వరూపమై ఉన్నది. అంత ఇది 11వ అధ్యాయంలో చూపించారు. వారు చూపించేటప్పటికి ఆశ్చర్యం అయిపోయారు. కాలోస్మిలో కక్షయ కృత్ ప్రవృద్ధో అని అంటారు అందులోను. అందుచేత భక్త బంధువులరా, ఈ విధంగా అందరూ ఆత్మస్వరూపులు. మనం అందరం కూడా ఎవరమే? మనోబుద్ధి అహంకార చిత్తాదినాహం న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాణ నేత్రే. ఇప్పుడు ఈ దండలు, ఈ శరీరము, ఈ ఆడంబరాలు ఇవన్నీ కూడా ఈ శరీరానికి. ఎందుకంటే ఈ భౌతిక శరీరం మనకి 3 ఉంటాయి శరీరాలు. ఒకటి స్థూల శరీరం, తల్లిదండ్రుల రక్త మాంసాల నుండి శుక్ల శోణితుల నుండి ఏర్పడుతుంది. ఇదే పాప పుణ్యాలు చేస్తుంది ఈ శరీరమే. దీని నుండి సూక్ష్మ శరీరానికి తర్జుమ అవుతాయి పాప పుణ్యాలు. సూక్ష్మ శరీరం అంటే కలలు గంటం చూసారా? మనకి పంచకోశములు కూడా ఉంటాయి. కోశములు అన్నమయ, ప్రాణమయ, జ్ఞానమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఉంటాయి. అన్ని శాస్త్రాలు ఉన్నాయండి అవన్నీ కూడాను. కాకపోతే మనం ఖచ్చితంగా ఎంత తెలివి ఉన్నప్పటికీ కూడా సోక్రటీస్ వలె చదువుతూనే ఉండాలి. అలాగని పురుగుల్లాగా ఉండకూడదు. మళ్ళా పురుగులు పుష్పాలు తినేస్తే కానీ వాటి వాసన తెలుసుకోగలరు. గరిటిలాగా ఉండకూడదు. పాయసాలు తిరుగుతుంది కానీ దానికి రుచి తెలియదు. అట్లా ఉండకూడదు. సరే, ఈ విధంగా వారు ఏమంటారంటే ఆత్మ అనేది చావదు. ఈ ఆత్మను అనుసరించి ఈ జీవులు హిరణ్య గర్భ, అవ్యాకృత అని కొన్ని పదాలు ఉంటాయి అందులోన. ఆ ఈశ్వర, తైజస, ప్రాజ్ఞ అని ఉంటాయి. ఇవన్నీ అర్థం కావాలి. అవన్నీ అర్థమైతేనే ఆత్మతత్వ మోక్షం అర్థమవుతుంది. లేదా తోటకాచార్యుల వలె గురువు యందు అతీతమైన ప్రేమ. ఎవరు? వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్పారు? తినమంటే తినేశారు కదా. అట్లా ఉంటే వారికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ గురువు అనుగ్రహం భగవంతుడు పంపిస్తాడనమాట. సందేహం లేదు. ఈ మాటల్లో ఏమాత్రము పొల్లు కూడా అటు ఇటు మార్చడానికి వీలే లేదు. చెప్పండి, జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద. అంటే అంతటి హృదయ పరివర్తన మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడు భగవంతుడు దర్శనమిస్తాడు. ఎవరి కోసం ఇస్తాడు? ఎవరి కోసం అంటే మన దివ్యజగన సంఘంలో ఒక పాట ఉంది. ఏమిటది? అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడు నీ అబ్బా సొమ్మాని కులుకూచో తిరిగేవు రామచంద్ర. సీతమ్మకు చేయిస్తే చింతాకు పతాకాము, ఆ పతకామునకు పట్టే 10,000 మొహరీలు. ఏమి మీ నాన్నగారు ఇచ్చారా, మీ మామగారు ఇచ్చారా? ఇస్తావాలేదన్నాడు. తరువాత పాపం అన్నారు, అబ్బా తిట్టి తినని ఆయాసపడాబోకు రామచంద్ర, ఈ దెబ్బాల కోర్వాక అబ్బా తిట్టి నయ్యా రామచంద్ర. ప్రక్కలే కుట్టేస్తూ ఉన్నారు. వారు కొరడాలు జిగురు పంకలో పెట్టి, గాజు పిండిలో పెట్టి చర్మాలు. అందుచేత మీకు మేము తిట్టవలసి వచ్చింది, క్షమించండి. రామప్రభో నీ దయ నా మీదను రాదేలయ, పరుల వేడానంటిని నీ పదయుగం వెనమ్మియుంటిని, నమ్మరమర చేయవోడంటిని శ్రీహరి అని వేడుకొంటిని, మొరలిడిన తన కరివరు నేలిన దొరవని నమ్మితి పరిహసించ తగదు, రామప్రభో నీ దయ నా వేదను రాదేమయ. జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద. దుఃఖేషు అనుద్విగ్న మనాహ, సుఖేషు విగత స్పృహ. వీతరాగ లేదు, మిగతా అధ్యాయాలన్నీ చాలా సింపుల్గా అయిపోతాయి. ఇదే చాలా గట్టి పటిష్టమైనటువంటిది కదా.
ఇది అయిన తర్వాత వాటి సూచనప్రాయంగా అన్నింటినీ చెప్పవచ్చు. వారు మాకు మంత్రోపదేశం చేస్తున్నారు, సమయం అయిపోయింది, మిగతావన్నీ కూడా చెప్పాలి కదా అని. ఇదే భగవద్గీత. ఆ తర్వాత అవన్నీ మామూలు అనమాట, అవన్నీ ఇందులో నుండి వచ్చినవి కదా. అందుచేత అవశ్యం అంటే చెప్పాలి. కారణం ఏమిటంటే మనం అందరం కూడా ఇంచుమించు జ్ఞానానుష్ఠానములు పొందిన వారమయ్యే ఉండాం. అందుచేత జ్ఞానం నరాణం అధికో విశేష, జ్ఞానేన హీన పశుభి సమాన, ఆహార నిద్ర భయమైదునాని సమానమేతత్ పశుభి నరాణం. జ్ఞానం నరాణం అధికో విశేష. ఆ జ్ఞానాన్ని మనం పొందడం ఎట్లానంటే దుఃఖేషు అనుద్విగ్న మనాహ, దుఃఖం వచ్చింది కదా అని చెప్పి ఉద్విగ్నంగా మారిపోవడం మనస్సు, సుఖం వచ్చింది కదా అని పొంగిపోవడం ఉండకుండా ఉంటాడు చిత్తప్రజ్ఞ లక్షణాలు కలిగిన వాడు. సర్వత్రా నభిస్నేహ తత్ప్రాప్య శుభాశుభం, ఏది లభిస్తే దానితో సంతృష్టి పడుతూ ఉంటాడు. ఏ విధమైనటువంటి వ్యధ కూడా చెందనటువంటి వాడు. అదే కాకుండా యథా సంహరతే చాయం కూర్మాంగోనేవ సర్వశః, మనకున్నటువంటి ఏవైతే రాగద్వేషాలు ఇవన్నీ కూడా ఒకేసారి తాబేలు తన యొక్క అవయవాలను ఏదైనా ఆపద జరిగేటప్పుడు ముందు ఉన్న తల, వెనక ఉన్న తోక, ఈ ప్రక్కన ఉన్న 2 కాళ్ళు, ఈ పక్కన 2 చేతులు, 4 ప్లస్ 2 6ను కూడా ఒకేసారి ఏ విధంగా లోపలికి తీసుకొని రక్షించుకుంటుందో ఆ విధంగా మనం అందరం కూడా భక్త బంధువులరా కేవలము పాపములు చేయనేలా ఈ సంసార కోపములో కోలనేలా, పాపాలు తొలగించుకొని పుణ్యాల వలన పాపాలు తొలగించుకొని పాపాలు మరి చేయడం మానివేసి పుణ్యాలు చేస్తూనే ఉండి ఆ పుణ్యాలు భగవదర్పణ బుద్ధితో చేస్తే మనకి మోక్షానికి త్రోవ కనబడుతుంది. అలా పునరపి జననము పునరపి మరణము పునరపి జనరే జఠరే చయనం ఇక సంసారే బహు దుస్తారే పరయా పారే పాగి మురారే. దానికోసం మనం అందరం వచ్చాము. అందుకోసము ఆ విధంగా తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరహ. ఇంద్రియాలు అనేవి 10 ఉంటాయి. 5 జ్ఞానేంద్రియాలు, త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వాఘ్రాణములు, 5 కర్మేంద్రియాలు, వాక్ పాణి పాద పాయు ఉపస్థలు. వీటిని నిగ్రహించాలి. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ అని పాట. అంటే భద్రశైల రాజమందిరం అంటే భద్రాద్రి అందు వారు నివసించి ఉన్నారు, ఓకే. బాహుమధ్య విలసితేంద్రియ అంటే అర్థమేమి అంటే మన చేతుల్లో మన ఇంద్రియాలు ఉండాలి అని అర్థం. శ్రీరామునికి అట్లా ఉంటాయి. బాహుమధ్య విలసితేంద్రియ, ఇంద్రియాలు తన ఆధీనములో ఉన్నటువంటి వాడు అని అర్థం అనమాట. రాగద్వేష వియుక్తైస్తూ విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. హితప్రజ్ఞ లక్షణాల్లో 68వ శ్లోకములో 64వ శ్లోకములో ఉంది ఇది. ఏమిటది? రాగద్వేష వియుక్తైస్తూ విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. మరొకసారి చెప్తాం. ఇటువంటివన్నీ అత్యంత అవసరం చెప్పాలి. రాగద్వేష వియుక్తైస్తూ, రాగము ద్వేషము అంటే కామక్రోధాది అరిషద్వర్గాల నుండి అవతరించినటువంటి రాగద్వేషాలు అంటారు. రాగద్వేష వియుక్తైస్తూ, యుక్త అంటే మన ఆధీనములో ఉండుట, వియుక్తైస్తు అంటే పూర్తిగా మరి అది పుట్టకుండా వేపిస్తామంటారు కదా కొంతమంది. గింజలు వేపిస్తే అవి మరి మొలకలు ఎత్తావు కదా, ఉడకబెట్టిన ఎత్తావు కదా, ఆ విధంగా వియుక్తైస్తూ విషయాలు ఇంద్రియ ఇచ్చారని. విషయములు ఇంద్రియాల యందు ఎప్పుడూ చరిస్తూ ఉంటుంటాయి. వాటిని మన అదుపులో ఎవరైతే పెట్టుకుంటారో ఆత్మవశ్యైర్విధేయాత్మ, ఎంత కోపం వచ్చినప్పటికి కూడా నోరు జారిపోకుండా ఎవరు ఉంటారో, కొంచెం తడబడిపడి మాటలు కొంచెం బరువైన వచ్చేస్తాయి కదా, అట్లా రాకుండా ఎవరైతే ఉంటారో ఆత్మవశ్య విధి. ఆత్మ అంటే పరమాత్మ వేరు, జీవాత్మ వేరు, మనోఆత్మ వేరు, అన్నిటికీ ఆత్మ అంటారు. ఎందుకంటే ఇవి వ్యాపించున్న ప్రతి ఆ విషయాన్ని కూడా ఆత్మ అని అంటారు. కావున ఆమె ప్రసాదం అధిగచ్చతి అంటే సంతోషాన్ని. ప్రసాదం అంటే సంతోషం. ప్రసాదం అంటే మనకు దేవునికి పెట్టినటువంటి దాన్ని ప్రసాదం అని ఎందుకు పేరు పెట్టామంటే భగవంతుని యొక్క అనుగ్రహ ప్రాప్తి లభిస్తుంది అని. ప్రసాదే సర్వదుఃఖానం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసోహ్యసు బుద్ధి పర్యవతిష్టతే నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన. గీతాచార్యుల వారు ఈ విధంగా మొత్తము అన్ని చెప్తూ చివరిలో ఒక మాట చెప్పారు. ఏమిటంటే ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ
నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి. మేము చెప్పినటువంటి ప్రతి మాట రామాయణంలో కానీ ఇంకితర శ్లోకాలు సబ్జెక్టులోనివే. సబ్జెక్టు అంటే కేవలము చదువుకొని వెళ్ళిపోవడం కాదు. సమస్త శాస్త్రాలు, సమస్త గురువులు, వారి ఆచారాలు, అనుష్ఠానాలు ఆ సమయానికి అవి జ్ఞాపకం వచ్చి వాటిని అనుసంధానం చేయాలన్నమాట. వేరొకటి అసలు చెప్పడానికి మాకు నచ్చనే నచ్చదు, ఇష్టపడదు. కథలు ఇవన్నీ, పిట్ట కథలు, బల్లి పిల్లి కథలు ఇవన్నీ అవసరం లేదు మనకి, ఎక్కడ అవసరం లేదు. అసలు ఈ గీతాజ్ఞాన మహాయజ్ఞానికి అస్సలు అవసరం ఉండదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ జ్ఞానులే. చెప్పండి అందరూ జై శ్రీభద్రమారమణ గోవింద గోవింద. బ్రాహ్మీ స్థితి. బ్రాహ్మీ స్థితి అంటే మన ఇంద్రియాలు మన వశములో ఉంటూ మనము భగవద్భక్తితో ఎల్లప్పుడూ ఉంటూ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా దాన్ని బ్రాహ్మీ స్థితి అంటారు. బ్రహ్మజ్ఞాన స్థితిని బ్రాహ్మీ స్థితి అంటారు. బ్రాహ్మణ్యం అంటే బ్రహ్మజ్ఞానీతు బ్రాహ్మణ అని అర్థం. కావున ఇది ఏషా బ్రాహ్మీ స్థితి నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వాశ్యాం అంతకాలేపి. ఈ శరీరములో అదే ఈ ఉపాధిలో ఈ జీవుడు ఉన్నంత వరకు చెక్కు చెదరకుండా ఉండాలి నీకు ఎల్లప్పుడు కూడా. అది బ్రాహ్మీ స్థితి. అట్లా ఉండాలని చెప్పారు. తరువాత కర్మయోగంలోకి వచ్చారు. మళ్ళీ చాలా కిందికి దిగారనమాట. ఇప్పుడు మనకు చెప్పినటువంటి 2వ అధ్యాయం పిహెచ్డి పూర్తిగా పరిశోధనా విభాగం. అది మళ్ళీ కిందికి వచ్చారు, బాగా కిందికి. ఎక్కడ కిందికి వచ్చారు? కర్మయోగంలోనికి. ఏమంటున్నారు అర్జునుల వారు? జాయసి చేత్ కర్మణస్తే మత బుద్ధిర్ జనార్దన తత్కిం కర్మని ఘోరే మాం నియోజయసి కేశవ. మరి బుద్ధి శ్రేష్టమైనది అంటున్నారు, జ్ఞానము గొప్పదంటున్నారు. భయంకరమైన కర్మలలో అంటే కొట్టడము, మహాభారత యుద్ధంలో 60 లక్షల మందికి పైన చనిపోయారట. ఇంతటి భయంకరమైనటువంటి యుద్ధములు మనల్ని ఎందుకు ప్రవేశింపబెడుతున్నారు కృష్ణ అని అంటే, లోకేస్మిన్ విధానిష్ట పురా ప్రోక్త మయా నఘ. లోకములను సృష్టించేటప్పుడు 2 విభాగాలని తయారు చేశాను. అవేమిటో? జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. కర్మలు చేశారు. ఇప్పుడు మీరు చేస్తున్న భజనలు మాతలారా, భోజనాలు వండడం, అవి కూడా గొప్ప కర్మలే. అవి పెట్టడాలు ఇవన్నీ కేవలము చెప్పడాలు, శాస్త్రాలు చదవడాలే కాదు. భోజనాలు తయారు చేసి అతిథులకు ఆహ్వానం చేసి పలుకుతున్నారే, ఈ పుణ్యమంతా మీకే వస్తుంది. ఏమంటారు? ఎందుకంటే దానికోసం ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, కానీ మనకి సమయం చాలదు కదా. కావున ఏమిటంటే ఇక్కడ ఏమంటారంటే, లోకము సృష్టించేటప్పుడు 2 విధానాలు, కర్మయోగము జ్ఞానయోగము. లోకేస్మిన్ వివిధానిష్ట పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం. కర్మయోగం అంటే కేవలము కామ్యకర్మలు కాదు. ఇక్కడ భగవద్గీతలో ఎక్కడ చెప్పినా నిష్కామ్య కర్మయోగం. అర్జున, నీవు యుద్ధము చేయాలి, కానీ అది నీ కోసము కాదు, ధర్మరక్షణార్థము చేయాలి. ఒక రైతు 10 ఎకరాలు అరటి తోట వేశారు. మేము కడప జిల్లా వెళ్ళాము. అతనికి 18 ఎకరాలు ఉందంట అరటి తోట. ఆ అరటి పండ్లన్నీ అతను తినేస్తాడా? ఏమి మరి ఎందుకు పండించాలి అంటే లోకాల్లోకి వెళ్ళిపోతున్నాయి. అంటే ఒక రైతు పండించిన పంట అంతా లోకానికి ఎట్లు వెళ్తుందో తన కోసం తానే పండించుకుంటాడు. ఒక మాస్టర్ గారు, ఒక డాక్టర్ గారు, లేదా ఒక ఉద్యోగి తన కుటుంబం బ్రతుకుతుందనే కదా చేస్తారు. ఒక కాలువలు తీసినటువంటి వారు వారి జీవన విధానం కోసమే, కానీ మురికిని వారు శుద్ధం చేస్తున్నారే. ఎంత దైవ సేవ. సృష్టిలో చేసిన ప్రతి వృత్తి కూడా భగవంతుని సేవ అనే భావనతో చేయాలి అర్జున. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. ఏ పని చేసినా ఒక యజ్ఞము వలె చేయాలి. యజ్ఞాలంటే ఏదో నేను కోరుతూ ఉన్నాను, నా కోరిక నెరవేర్చడానికి కోసం రావాలి అనే ఉద్దేశంతో యజ్ఞము కాదు. ఇది గీతా జ్ఞాన మహాయజ్ఞము లోకోద్ధరణ కోసం ఏర్పడిందనమాట. ఇది నైమిషారణ్యములో 12 సంవత్సరాల పాటు అలనాడు 5500 సంవత్సరాలకు పూర్వము చేశారంట సత్రయాగం లాంటిదనమాట. ఇది లోకోద్ధరణ, జ్ఞానస్వరూపం. అందుకే తమరెల్లరికి కూడా చెప్పింది ఏమిటంటే, వీలైతే పాటలు తగ్గించండి, వీలైతే భజనలు తగ్గించండి. గీతా జ్ఞాన ప్రవచనం, ఎందుకంటే దీని పేరే గీతా జ్ఞాన యజ్ఞం కదా.
అందుచేత దీనికి అవకాశం ఎక్కువ సమయం ఇచ్చినట్లయితే ఆ వాక్యాలన్నీ కూడా మన మెదడులోనికి వెళ్ళి చెప్పినవన్నీ మనకు అర్థం కావు. అర్థమైన వాటిలో అన్నీ పట్టవు, ఏదో ఒకటి పడుతుంది. స్వల్ప మత్స్య ధర్మస్య త్రాయతో మహతో భయాతు. అగ్గిపెట్టెలో ఉన్న అగ్గి పుల్లలన్నీ వెలిగించవలసిన పని లేదు. అది చక్కగా ఉన్నట్లయితే ఒక్క అగ్గిపుల్ల రగిలిస్తే ఆ కొండలను కాల్చేస్తుంది. అండజవాహ నిన్ను హృదయమున నమ్మిన వారి పాపములు కొండల వంటివైన వెసగూలి నశింపకయున్న సంతతాఖండల వైభవోన్నతులు కల్గకమానునే. మోక్షలక్ష్మి కైదండ వసంగ పుణ్యతుది దాశరథి కరుణాపయోనిధి. జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర. నీవు యజ్ఞము వలె యుద్ధము చేయాలి. నీవు కిరీటము ధరించుకోవడానికి కోసము, లేదా అందరినీ కాలి కింద పెట్టి మూటలు కట్టి మూటలన్నీ పాప మూటలన్నీ తీసుకొని వెళ్ళి ఇక్కడన్ని ధనం మూటలు వదిలిపెట్టడానికి కాదు అర్జున. అందుచేత నీకు పాపము రాదు. కారణం ఏమిటంటే నీ కోసం చేయడం లేదు, ధర్మ రక్షణార్థం చేస్తూ ఉన్నావు. అట్లా చెయ్యాలి. అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష. మరలా ఒక ప్రశ్న వేస్తారు వారు, ఎవరి ప్రేరేపణ వలన నాకు ఇష్టము లేకపోయినా నా మనస్సు పాపాల్లోనికి ఎందుకు వెళుతుంది? ఇది మనందరి ప్రశ్న కూడా. మనకి ఇష్టం ఉండదు పాపాలు చేయాలని, కానీ మన మనస్సు ప్రేరేపింపబడుతుంది. దానికి ఏమిటి కారణం? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరిణం. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు. కామం క్రోధం లోభం మోహం త్యక్వాత్మానం పశ్యతి శోకం. భజగోవిందం భజగోవిందం. ఈ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు. కామం అంటే కోరిక, మంచిది కావచ్చు చెడ్డది కావచ్చు. నా పంట పండాలి, బాగా పండాలి, వర్షాలు చక్కగా కురవాలి, మా పిల్లలు బాగా చదువుకోవాలి, మేము బాగుండాలి, మా ఎదురు వాళ్ళు బాగుండాలి, మా ఊరు బాగుండాలి, మా ప్రాంతం అంతా బాగుండాలి. కోరికే కాదు నేనే బాగుండాలి, ఎదుటి వాళ్ళందరూ పోవాలి. కోరికే. ఫలితం వస్తుంది దానికి దీనికి. ఏ ఫలితం? ఆ ఫలితం నీవే. ఎవరు చేసిన వారి కర్మము అనుభవించేదక్కడ. కామ అంటే కోరిక మాత్రం. క్రోధ అంటే క్రోధోద్భవతి సమ్మోహ. కోపం ఒక మానసిక తరంగం, దానివల్ల ప్రమాదం ఏర్పడుతుంది. కామ క్రోధ. లోభం అంటే పీనాశితనం. మాధవ అర్పితముగా మనని మానవు సిరి వనదుర్గ చంద్రిక వైభవంబు. భాగవతంలో సుఖమహాముని అసలు కట్టుగా అతను దిగంబరి, అతడంటాడు దానము చేయమని. మాధవునికి అర్పితముగా మనకున్న ధనము భగవంతుడు కోట్లాది రూపాయలు మనకి ఇచ్చారు, అది మరలా ఇవ్వండి. ఇక్కడ మొన్న మేము అక్కడికి వెళ్ళాము, 9 కోట్ల రూపాయలు ఇచ్చారంట గణనాథుడికి. అక్కడ ఆ గణపతి ఉన్నారు కదా వారు. కాదు గణపతి ఉన్నారు కదా, వారి పేరు కాణిపాకం గణనాథ్. 9 కోట్లంట. అక్కడ మేము చెప్తుంటే ఒక పత్రిక అక్కడ పెట్టారు, 9 కోట్లు. వారికి ఇక 900 కోట్లు పిచ్చడి చేసేస్తాడు ఆ పరమాత్మ. నిజము మిత్రులారా, ఇక్కడ మనం ఉన్నంత వరకే చేయాలి. ఈ బ్యాంకుల్లో ఉన్నవి, ఈ పోస్టుల్లో ఉన్నవి, ఈ శరీరం ఉంటేనే తరువాత మనం వెనుక రావు, దాన ధర్మాలు వస్తాయి. శివానంద మహారాజు అంటారు, అందుకు ఇవ్వయా, ఇవ్వు, గివ్, సర్వ్, లవ్. ఇవ్వు, నీకు భగవంతుడు ఇచ్చాడు, ఇవ్వు, మరలా తిరగిస్తాడు అతనికి. సహస్ర శీర్ష పురుష. నువ్వు ఒక చేతితోటి ఇస్తే అతని చేతులు వేయగానే 1000 చేతులు అయిపోతే నీకు 1000 రూపాయలు. ఇవ్వు, విత్తనాలు వేయు, నీకోసమే. అందుచేత ఈ విధంగా కామ క్రోధ లోభం అంటే పీనాశితనం. అలాగని చెప్పి గొప్పతనంగా నీకు లేనటువంటిది ఇచ్చేస్తున్నాడము తప్పు. త్రియాదేయం ధ్యాదేయం సంవిధాదేయం. నీకు తగినంత ఇవ్వు. బలిచక్రవర్తి వల్ల గొప్పవాడిని అనుకోకు. వెళ్ళా పొట్టివాడిదే సృష్టి అంతా కూడా. నాకు 3 లోకాలు ఉన్నాయి, అడగవయ్యా, నీకు ఏమి తెలియలేదు, నీ బుల్లిపాదలతో. ఒక రకంగా మంచిదే, కానీ ఒక రకంగా భాగవత తత్వం ప్రకారం భక్త బంధువులారా, భాగవతులు ఎంతో మంది ఉన్నారు. బలిచక్రవర్తి ఉన్నారు, భాగవతుడే. ప్రహ్లాదుడు ఉన్నాడు, భాగవతుడే. విభీషణుడు ఉన్నాడు, భాగవతుడే. విభీషణుడు శ్రేష్ఠుడు. ఎందుకంటే రాముడు శ్రీమన్నారాయణుడు వెళ్ళి పాదాలను ఆశ్రయిస్తామన్నాడు. పొమ్మని చెప్పి కాళ్ళతో తన్నివేశాడు. వెంటనే తన సర్వస్వాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. భాగవతోత్తముడయ్యాడు. కర్ణుని దగ్గరికి వెళ్ళాడు పరమాత్మ. అయ్యగారు, గురువు గారు, నీవు రాధేయుడవు కావు నిశ్చయముగా, నేను రానునిశాడు. అక్కడ అతను తెలుసుకొని పరమాత్మితుడని చెప్పి వచ్చి పాదాలను ఆచరించాడు. ఇతడు పరమాత్మే వెళ్ళి చెప్పినా వినలేదు.
కాబట్టి భక్త మహాశయులారు చెప్పండి, జై శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. కామ క్రోధ లోభ మోహం అంటే కప్పివేయడం అనమాట. కప్పివేయడం అంటే అర్థమేమి? ఇప్పుడు ఇది ఉందనుకోండి, గుడ్డ ఇట్లా కప్పివేస్తే ఏమిటి కనపడటం లేదు కదా, అలా మనకి కప్పివేస్తున్నటువంటి ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని మోహము అంటారు. దాన్ని తొలగించుకోవాలి. కామ క్రోధ లోభ మోహ మదము, ధన మదము, విద్యా మదము, సుందర మదము, అధికార మదము, ఇంకనేక 8 అష్టమదములు విడచిన నిష్టపరుడు, పుణ్యపురుషుండు వైకుంఠపుర నిలయుడు అని అంటారు. కావున ఈ మదములు విడిచిపెట్టాలి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యము దారో దీర్ష, వార్వరాని వార్వలేని తనము. కాబట్టి 6 కూడా మన తెలియకుండానే పాపములోనికి ముంచి వేస్తాయి. తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. జ్ఞానం అంటే ఇప్పుడు వింటున్నారు మీరు, విన్నిది మళ్ళీ భగవద్గీత ఇంటికి వెళ్ళి చదవాలి. ఇంటికి కాదు, ప్రతి వాళ్ళ దగ్గర జేబులో ఉండ తీరాలి. భగవద్గీత ప్రతి ఒక్కరు మనం ఉంచి తీరాలి. సర్టిఫికెట్ అదే, రిజర్వేషన్ టికెట్ అండి మనకు పుణ్యలోకాలు వెళ్ళడానికి. అందుచేత తప్పనిసరిగా ఏది మర్చిపోయినా భగవద్గీత మరొకండి. మీ జేబులో లేదా మీ బ్యాగుల్లో ఖచ్చితంగా చిన్న ఉన్నాయి, పెద్ద ఉన్నాయి, అంటే మరీ పెద్దవి కాకుండా తీసుకెళ్ళండి. అదొక రక్షణ. ఎత్ర గీత విచారచ్చ పఠనం పాఠనం శృతం తత్రాహం నిశ్చితం వృద్వి. ఏ భూదేవి ఎక్కడుంటే అక్కడ ఉన్నాడు కదా. కాబట్టి ఆ గ్రంథం నమ్మాలి ముందు. మా గురువుగారు అంటారు, మా తాత గురువు గారు సద్గురు మలయాళ స్వాముల వారు, విశ్వాసము ఊర్ధ్వలోకానికి, అవిశ్వాసం అధోలోకానికి తీసుకెళ్ళిపోతుంది. నమ్మవలసింది నమ్మాలి శాస్త్రాన్ని, నమ్మరానిది నమ్మకూడదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. కావున తస్మాత్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ అని చెప్పిన తర్వాత 4వ అధ్యాయం జ్ఞానయోగం అండి దీని పేరు. ఇందులో ఏమంటారు? శ్రీ భగవాను వాచ, ముందు భగవానుడే మొదలు పెట్టారు. 3వ అధ్యాయం కర్మయోగం అతను చెప్పేటప్పటికి ఏమడగాలో ನನಗೆ తెలియలేదట. అందుకు అయ్యగారే యమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురక్షాకవే బ్రవీత్. తానే ప్రారంభించు, కొన్ని అధ్యాయులు తానే ప్రారంభిస్తారు. ఎందుకంటే అర్జునుడు జీవుడు కదా, అడగలేకపోయాడని వ్యాఖ్యాతలు మన గురువులు పీఠాధిపతులు చెప్తారనమాట. ఎందుకంటే కింజిజ్ఞుడు కదా. ఈ జ్ఞానాన్ని, ఏ జ్ఞానం, ఇందులో ఒక సందేహం ఉంటుంది. సూర్య భగవానుడు నేను చెప్పానంటాడు. ఏమో వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ. వివస్వతుడు మనువుకి మనువిక్షోకు ఏవం పరంపరా ప్రాప్తం ఏమం రాజర్షయో విదు సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. కొన్ని కారణాల వలన ఉగ్రమైనటువంటి భయానకమైనటువంటి అవతారాల్లో నరసింహావతారం తరువాత పరశురామావతారం, తద్వారా ఈ జ్ఞానాన్ని అందరూ కూడా ఆచరించిన వాళ్ళందరినీ పొరపాటును చంపివేసినందువలన ఈ జ్ఞానం వృద్ధ్యమైంది. భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదోత్తమం. ఇది గొప్పదైనటువంటి రహస్యం. రహస్యం అన్నారు కదని చెప్పి పెద్ద పెద్ద భోషణాల్లో పెట్టెల్లో పెట్టి తాళాలు వేశారు కొంతమంది. రహస్యం అంటే ఇది దాచిపెట్టవలసిన రహస్యం కాదు. అంటే జ్ఞానములో పటిష్టంగా, మరింత వేగంగా, మరింత చురుకుగా, మరింత ఎక్కువ సమయాన్ని ఉపయోగించి తెలుసుకోవలసినటువంటి రహస్యమైన అర్థం. అంటే రహస్యం అంటే ఇది చెప్పరానిదని అర్థం కాదు కదా. అందుచేత ఈ విధంగా నేను చెప్పాను. మరలా అది ముఖ్యమైనందువలన మీకు మేము తెలియజేస్తున్నానంటే అర్జునులకు సందేహం వచ్చింది. అపరం భవతో జన్మ కథం జన్మ వివస్వత. మా కృష్ణ, ఓ గోవింద, మీరు మాకంటే కొంత పెద్దవారై ఉండొచ్చు కానీ సూర్య భగవానికి మేము చెప్పామని అంటున్నారు. మరి నాకు ఇది సందేహంగా ఉన్నది ఏమిటి అని అంటే వారంటూ ఉన్నారు ఏమనంటే, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున అహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. నీవు జీవుడవు, నేను దేవుడను. తిరగలి రాళ్ళు, ఇసురాయి అంటారు కదా, దానికి ఒకటి తిరుగుతూ ఉంటుంది, ఒకటి తిరగకుండా ఉంటుంది. ఒకటి జీవుడు, తిరిగినటువంటి జీవుడు, తిరగకుండా ఉన్నటువంటిది ఈశ్వరుడు అంటారు. పరమాత్మ వేరుగా ఉంటాడు, కొయ్య మధ్యలో ఉంది కదా, ఆ విధంగా అంటారు అనమాట. కాబట్టి నీకు అర్థం కాలేదు, నువ్వు మరిచిపోయావు. నాకు అవన్నీ జ్ఞాపకం ఉన్నాయి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇది అందరికీ తెలిసిందే. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా.
ఆత్మమాయయ మమ మాయా దురత్యయ. నేను ఎప్పుడైతే సంకల్పించుకున్నానో అక్కడ అవసరం అంటే అక్కడ నేను ఆవిర్భవిస్తుంటాను అర్జున. ఆవిర్భవించి ఏం చేస్తుంటాను? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతా త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. నేను ఆవిర్భవించి ఏం చేస్తాను? సాధూనాం, సాధువులను దర్శిస్తాను అంటే రక్షిస్తానని అన్నారు వారు. అంటే మేము సాధువులు కాషాయ వస్త్రాలు వేసుకుంటాము, మీరందరూ తెల్లని వస్త్రాలు వేసుకున్నారు, మరి మేము సాధువులు కావేమని ఒక సందేహం ఉంటుంది కదా. సాధువులనగా సజ్జనులని అర్థము. ఇది ఎందుకంటే ఒక లాయర్ గారు వేసుకుంటే నల్ల వేస్తే లాయర్ అని అంటారు, పోలీసు వారు వేసుకుంటే అట్లా లేకుండా కుదరదు. అది ఒక డ్రెస్ కోడ్ అనమాట. ఇది ఒక కోడే. ఇది ఎందరో వేసిస్తుంటారు, ఎందుకంటే ఈ రంగుకి ఎవరు అడిగిన వాళ్ళు ఉండరు. ఏ పోలీసు వేషం వేస్తే ఎప్పుడో పట్టుకుంటారు, అతన్ని పట్టి వారిని శిక్షిస్తారు. కానీ ఈ రంగులు వేస్తే ఎవరు కూడా ఏం అడగరు. అర్థమైంది కదా. అందుచేత సాధువులు అనగా సాధువు అంటే సజ్జనత్వం అని అర్థం. కాబట్టి సాధునాం దర్శనం పుణ్యం అంటే సాధువులు సజ్జనులు. కషాయ వస్త్రములు వేసుకుని రావణాసురుడు వచ్చాడు కదా అమ్మగారిని తీసుకెళ్ళడానికి. మూర్ఖుడా, చేతగాని వాడవై ఈ విధంగా వచ్చి నా దగ్గర దబ్బరిస్తావని పోవాలంటుంది అమ్మగారు సీతామాత. కావున నేను ఆ విధంగా ఈ కర్మలు చేస్తూ ఉంటుంటాను. చేస్తూ ఇంకొక విషయాన్ని ఇక్కడ గీతాచార్యుల వారు చెప్పారు, కొన్ని యజ్ఞాలు చెప్పారు. ఏమిటా యజ్ఞాలు అంటే ద్రవ్యయజ్ఞ, తపోయజ్ఞ, యోగయజ్ఞ, తథాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. అందరూ కూడా ఆత్మజ్ఞానానుష్ఠానాన్ని పొందలేరు. అంటే ఎంత గట్టిగా అరిచినా, ఇన్ని పేజీలతో శాస్త్రం ఉండినా, ఇన్ని దేవాలయాల్లో దేవతలు ఉండినా, అన్ని ఆశ్రమాలు వాటి కార్యక్రమ నిర్వహణము చేసినా, వీటన్నిటిలో కూడా మన మస్తకములోనికి ప్రవేశించాలి. అలా ప్రవేశించకపోతే ఐఏఎస్ అని 3 అక్షరాలు రాసేసుకుంటే అతడు ఐఏఎస్ కాలేడు. ఐపీఎస్, ఎల్ఎల్బి, ఎంబీబీఎస్ కొన్ని వందల గ్రంథాలు చదవాలి. అవన్నీ మేధస్సులోకి వెళ్ళాలి, పరిపక్వం అవ్వాలి, మరల ఉత్తీర్ణుడు కావాలి. అప్పుడు అతడు ఏమైనా చేయగలడు. కావున భక్త బంధువులారా, ఇక్కడ గీతాచార్యులు వారు ఏమి చెప్తూ ఉన్నారంటే ద్రవ్యయజ్ఞ, కొంత ధనాన్ని ఈ యజ్ఞానికి ఇప్పుడు చూడండి. గీతా జ్ఞాన యజ్ఞానికి అన్ని విధాలుగా ఆహార పానీయాలు, ఈ అలంకారాలన్నిటి కూడా అవసరం కదా. ఇది ఒక ద్రవ్యయజ్ఞం. తపోయజ్ఞం అంటే తపన. తపహ అంటే తపించుట. తపించుట అంటే ఎండుట, ఆరుట. సూర్య భగవాను ఎండలో ఉంచినట్లయితే తాపడము, తాపనము అంటారు కదా, దాన్ని తపస్సు. అంటే మన మనస్సు ఎల్లప్పుడూ కూడా పుణ్య కార్యక్రమాలు యందు, పుణ్యాత్ముల యందు, పుణ్య మార్గానుగాములై మనస్తత్వం ఎప్పుడైతే ఉంటుందో దాన్ని తపన అంటారు. ఆ తపస్సు ఒకసారి వెర్రివలే శాస్త్రానుగుణంగా లేనప్పుడు శరీరాన్ని కూడా పోగొట్టుకొని, శరీరాన్ని కూడా అంటే జబ్బు వలె లేదా రోగగ్రస్తం వలె చేసుకుంటారు. ఎందుకంటే కరిసయంత శరీరస్థం భూతగ్రామం అచేత సహా మాం చైవాంత శరీరస్థం తాను విద్యాసుర నిశ్చయాన్ 17వ అధ్యాయం. మన శరీరంలో ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరో తెలుసా? పరమాత్మ నేనే. వింటున్నవారు ఎవరో తెలుసా? అతడే. రాసినవాడు అతడే, చెప్పినవాడు అతడే, వింటున్నవాడు అతడు. ఇదే ఏకం సత్. పరమాత్మకు మినహా మత్తగా పరతరం నాణ్యతించిదస్తే ధనంజయ ఏమీ లేదు. అందుగలడిందు లేడని సందేహము లేదు. ఎందుకు ఎదుగు చూచిన అందేగలడు. నెట్వర్క్ ఏ విధంగా ఉంటుందో, నరసింహావతారం రావడానికి నెట్వర్క్ వలె చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడని భక్తుడు చేయి చూపిస్తే అక్కడి నుండి ఆవిర్భవించడానికి. ఎందుకంటే భక్తుని మాట నిలబెడతాడు భగవంతుడు. అవును, భక్తుని కోసము గుర్రాలు కాశారండి మన సద్గురు దేవానంద మహారాజు. 3 లోకంబులేలెడు మోహనుడవు గుర్రములు తోలు పని కుప్పుకుంటివౌరా భక్త జన రక్షణార్థమే పనియునైనా చేయగు పిల్చెదవు సాహసమున కృష్ణ. జై శ్రీమద్ రమణ గోవింద గోవింద. ఎన్నిసార్లు చెప్తే అన్ని మంత్రాలు అవుతాయి అన్నమాట. ఏవం అపరే నియతాహారా
కొంతమంది ప్రాణాయామం చేస్తారు, కొంతమంది రకరకాలైనటువంటి అన్ని కూడా ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే. వేదశాస్త్రాల్లో అనేకమైనటువంటి సత్కార్యక్రమాలని యజ్ఞముల వలె ఉన్నాయి. అందులో యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం. ఏదో ఒక యజ్ఞం నువ్వు చేసి తీరాలి. మందుల షాపులో ఉన్న మందులన్నీ మన కోసం కాదు కదా, మనకి ఏ మందులు కావాలో చీటు రాస్తారు కదా, అవి వారికి ఇస్తారు కదా. వారు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం వేసుకోమంటే అయిపోతుంది కదా. అదే ఒక టానిక్ ఇచ్చాడు బలం వస్తుందని ఒకటే మనసారి త్రాగిస్తే విరోచనాలు పట్టుకుంటాయి కదా. ఏమంటారు, 10 రోజులు వారం రోజులు వాడాలి కదా. ఇది కూడా అంతే, సందేహం ఏమాత్రం కూడా లేదనమాట. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటిది. కొంతమంది ఏం చేస్తారంటే మిత్రులారా, కర్మలు ఉన్నాయి, పుష్పాలతో పూజ చేస్తాం, ప్రసాదాలు పెడతాం, అగరవత్తులు పెడతాం, ఇవన్నీ కూడా అవసరం లేదు, ఇవి కొయ్యలు బొమ్మలు రాళ్ళు అని కొంతమంది అంటారు. అదే భావన మన హిందూ ధర్మంలో ఉన్న కొంతమంది జ్ఞానులకు ఉంటుంది. వాళ్ళకి పరిపక్వం లేని జ్ఞానం, పరిపక్వం ఉన్న మాటలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మామిడికాయ ఉంది, జీడికాయలు ఉన్నాయి, జీడిపళ్ళు ఉన్నాయి, అవి యాక్సిడ్ ద్రవం ఉంటుంది వాటికి. అవి కాయలు బాగా పండినంత వరకు చెట్టును కానీ పట్టుకొని ఉంటే పండిన తర్వాత అదే జీడి రసము పండ్ల రసముగా మారిపోతుంది. మీకేమైనా సందేహమా? అంతవరకు చెట్టును ఉండాలి, పడిపోతే పనికిరాదు. అలా శాస్త్రం గురు ఆజీవిత త్రయసేవ్య వేదాంత గురు ఈశ్వర, ఈ మూడిట్లు కూడా సూచించినట్లయితే ఏ యాక్షిడ్ ద్రవం ఉందో అదే పండ్ల రసం అయిపోతుంది, వాసన మారిపోతుంది, రంగు మారిపోతుంది. అందుచేత ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే భక్త మహాశిలారా, సర్వం కర్మలన్నీ కూడా జ్ఞానాన్ని పొందుపరుస్తాయి. అలా జ్ఞానం ఎప్పుడైతే వికసించిందో మనకి ఏది చేయాలి ఏది అనుసరించాలని అర్థమవుతుంది. కర్మలు కూడనివి కాదు. ఇప్పుడు కొన్ని ఇంకా పైకి వెళ్ళిపోతే నా విరోధిత యా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యాం నిహత్యేవ తేజస్తిమిర సంగవత్ అంటారు. ఉపనిషత్తులకు వెళ్ళేటప్పటికి కొన్ని అంటే డైరెక్ట్గా ఖండించేస్తారు వాళ్ళు. ఉపనిషత్తు వరకు ఎవరు వెళ్తారు? ఐఏఎస్ చదువుకున్నటువంటి బోర్డు పెట్టిన వారు ఎన్ని గ్రంథాలు చదువుతాడు? మనం వెళ్ళి కుదురుతున్నా కదా. కాబట్టి ముందు అర్థం చేసుకోవాలి. అక్కడ పిహెచ్డి పాఠంలో చెప్పినది 5వ తరగతి లేదా ఉన్నత విద్య లేదా ఉన్నత విద్యలో మనం చదివితే కుదరదు. వాటికి అర్థాలు దొరకవు, పరిపక్వం లేనటువంటి మానసిక పరిస్థితి. అందుచేత అక్కడ చెప్పినటువంటి దానికి అక్కడ అనుగ్రహ పాత్రులైన ఆ గురువుల ద్వారా మనం తెలుసుకుంటే తేడా ఉండకుండా ఉంటుంది అనమాట. వీటికి ఉదాహరణలు ఉంటాయని చెప్పడానికి వీలు పడదు, ఎందుకంటే సమయాభావం కదా. అందుచేత సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. నీవు ఒక మంచి గురువుని దగ్గరకు వెళ్ళి అతని పాదసేవ చేసి అతని దగ్గర కొంతమంది అంటారు, ఇప్పుడు యూట్యూబ్లో వస్తాయండి రకరకాలు చెప్తారు, అదంతా ఫేక్, అబద్ధం అండి. అంత కూడా ఎవరి మాటలు నమ్మాలి? ఒక జీరి స్వాముల వారు, ఒక దత్తాత్రేయ స్వాముల వారు, ఒక రామకృష్ణ మిషను, ఒక చిన్మయ మిషను, ఒక లేకపోతే ఒక దివ్యజీవన మిషను, లేదంటే ఇటువంటి వాళ్ళు వడపోత చెప్తారు మనకి. వాళ్ళు రారు, వారే వచ్చేవారు ఇంతకుముందు, ఇప్పుడు రావడం లేదు. ఎందుకంటే రామకృష్ణ పరమహంస చెప్పేటట్టు ఒక చెరువు ఏదో నీరు వెళ్ళిన దగ్గర పాములు ఎట్లయితే చేరుతాయో ఆ కప్పల్ని చేపలను తినడానికి అట్లా చేరుతాయి. కలియుగ ప్రభావం ఇది. మేమేం అబద్ధం చెప్పడం లేదు, చెప్పవలసిన అవసరం కూడా లేదు మాకు అబద్ధం. అందువలన తద్రీతి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ఏం స్వామి, కొంతమందినే చెప్పి కొంతమంది నిజమే, ఏది కాదో దాన్ని ఖండించాలి, ఏదవునో దాన్ని స్థాపించాలి. దీన్ని ఖండత్రియ కాంతలతో నుండి రాగం వెరుంగని రాగయోగి. పరమాత్మ ఎంతమందిని వివాహం చేసుకున్నారో వాళ్ళందరి రూపాలు ధరించారు. మరి ఇతను కూడా 2-3 భార్యలు ఉన్నారు అర్జునుల వారికి కూడా. కాబట్టి సంసారం అంటే కేవలము పిల్లలు, కేవలము ఏదో ఈ వ్యాపారం కాదు. సంసారం పుట్టి గిట్టి చావడం అనేది సంసారం. ఆ సంసారం నుండి మనం బయటపడాలని చెప్పి గీతాచార్యుల వారు ఈ విధంగా 5వ అధ్యాయాన్ని మనకు తెలియజేశారు. శుక్నోతి హైవయస్సోడం. అయితే మేము ఎంత కట్ చేయడానికే చూస్తున్నాం, కానీ అధ్యాయాలు పెద్దవి కదా. వారికి ఏదో స్వాముల వారి తాలూకా బృందము, భక్త బృందం ఉన్నారట, కార్యక్రమం ఉందట. 6వ అధ్యాయము చెప్తూ
7వ అధ్యాయాన్ని అంటే 6వ అధ్యాయ సూచనప్రాయంగా చెప్పి సాయంత్రము అంటే ఆత్మ సంయమ యోగము 7వ అధ్యాయాన్ని చెప్పడం జరుగుతుంది. 5వ అధ్యాయాన్ని పూర్తి చేయడం జరుగుతూ ఉంది. జయ శ్రీమద్రమణ గోవింద గోవింద. అంటే తెల్లవారు 6 గంటలు మొదలుపెట్టి సాయంకాలం 6 గంటల వరకు మేము లేగనేవం మేము, కానీ మాకు సమయం ఇస్తే. కావున అయితే ఒకటి అలాగని సమయపాలన చేయాలి, ఇక్కడ ఆత్మారామణ్యం ఇవన్నీ చేయాలి కదా, అట్లా కాదు. ఇక్కడ 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగ. ఇందులో ఏమి చెప్పారంటే ఈ చివర అంటే బాగా చెప్పారు, వీటిని తప్పనిసరిగా అవసరము. బాహ్య స్పర్శే స్వశక్తాత్మ విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మ యోగయుక్తాత్మ సుఖం అక్షయమశ్నుతే అంటారు ఆచార్యులు. విడదీ చెప్తాము. ఏహైవ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని అంటే ఎవరైతే జ్ఞాని అవుతాడో, ఎవరైతే ఆచరిస్తాడో అతని మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే విద్య ఉన్నవాడిని చూసి నమస్కారం చేస్తాడు, విద్య లేనివాడిని చూసి అట్లానే నమస్కారం చేస్తాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శనా. పండితుడు ఎవరంటే బాగా చదువుకొని పద్యాలు రాసి పాటలు రాసిన వారు పండితులు, ఓకే. కానీ అయ్యగారు చెప్పినటువంటిది ఏమిటంటే పండితాహ సమదర్శనాహ. అశుద్ధం మనకు అంటుకుపోయినా దాని అంత యావగింపు ఉండదు, ఎందుకంటే పరమాత్మ స్వరూపమే కదా. అట్లయినా అది అంటుకుంటే స్నానం చేయకుండా ఉండమని విరుద్ధ వాక్యాలు విరుద్ధంగా మనము మాటలాడరాదు, అదే కదా జ్ఞానము. కావున ఇహైవ తైర్చిత సర్గో ఏషాం సామ్యే స్థితం మన. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపో సాధిస్తాం ఈ శరీరం నుండే కాదర్జున. ఇహైవ ఇహయేవ ఈ లోకముందే తైహి జిత వాటిని మనము జయించాలి. ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే తితం మనః. అందెడల సమభావం ఉంటూ మనము జీవించి ఉంటుండగానే నీవు కైవల్య పదము పొందినట్లు నీకు తెలియాలి. సారూప్య సాలోక్య సామీప్య సాయుధ్యములని ఈ శరీరము నుండి జీవుడు బయటకు వెళ్ళిపోయిన తరువాత లభించినటువంటి మోక్షము ముక్తులవి. అట్లా కాకుండా శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదను పదనామాచులు వారు అన్నట్లుగా మనం ఉంటుండగానే మనము నిర్వాణానికి వెళ్తామా నిర్యాణానికి వెళ్తామా? మామూలుగా తింటూ జీవిస్తూ చచ్చినవాడు నిర్యాణం. అట్లా కాకుండా మానవ జన్మను సార్థకము చేసుకొని శాస్త్రాలు చదివి సజ్జలతో తిరిగి అర్థము చేసుకొని అవలోకనము చేసుకొని ఈ జీవుణ్ణి శరీరాన్ని పంపించి నిర్వాణము నిర్యాణం అంటే చావు సహజంగా అంతా కూడా. అందుచేత బాహ్య స్పర్శే శ్వసక్తాత్మ. బాహ్య సుఖాలయందు స్పర్శ సుఖాలయందు ఏ ఆనందము నీకు కలదో ఆ ఆనందము పరమాత్మయందు కలగాలి. పరమాత్మ అంటే అర్థమేమి? ఎవరు చూసినా పరమాత్మయే ఉన్నారు. రాగద్వేషాలు మనకెందుకు? కాకపోతే చాలా లోతైన విషయాలు ఇట్లా జీవించడం కష్టము కలియుగములో. కానీ మన చూడండి ఇక్కడ క్రియాద్వైతం నకరిహి చిత్తు భావాద్వైతం నకుర్యాత్. భావము యందు అంత సమంగా ఉండాలి. మనని మనం రక్షించుకోవడానికి ఉపాధి ఉంది కదా. తోతాపూర్కి వచ్చిన సమస్యదే, అది మనం చెప్పడానికి కుదరదు. మరొకసారి ఎవరైనా అడిగినా లేకపోతే చెప్దాము. కావున దయచేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి, భావము యందు పరమాత్మ ఒకటే. కానీ శరీర ధారులమై ఉన్నాం కదా, ఈ శరీర ధర్మాలు తప్పనిసరిగా చేసి తీరాలి. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుచేత యోంత సుఖోంతరారామస్తథాంతర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి యోంత సుఖోంతరారామ. చూడండి, ఒక్కోసారి జపధ్యానాలు మనం చేసేటప్పుడు శరీరం జలధరిస్తూ ఉంటుంటుంది. ఎందుకో తెలుసా? మనం ఆ రోజు మంచి పనులు చేసినట్లుగా మన మనస్సు భావిస్తుంది అనమాట. అందుచేత నిర్మలంగా భక్తి భావంతో లోపలికి వెళ్ళిపోతుంటుంది. ఒక్కోసారి జపధ్యానంలో కూర్చుంటే మనసు పట్టదు. కారణం ఏమిటంటే వికారము చెందుతుంటుంది అనమాట. యో యహ అంతరారామ. భగవంతుడు అంతరమయందున్నాడు, బయట కూడా ఉన్నాడు, పంచభూతములో ఉన్నాడు, పంచీకరణ చెంది ఇందులో ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా యోంత సుఖోంతరారామస్తథాంతర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో అధిగచ్చతి. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి. కావున ఆ విధంగా మీరందరూ కూడా బ్రహ్మజ్ఞానులు బ్రహ్మభూతులై ఉన్నారు.
బ్రహ్మజ్ఞానాన్ని మనం చాలా వరకు కూడా ఆ పరమాత్మని దయ వలన గీతాచార్యులు కృష్ణం వందే జగద్గురు వారి దయ వలన తెలుసుకున్నాం. మరి సాయంత్రం మళ్ళీ కలుద్దాం. పునః మిలా జాయ్ శ్రీమతి రమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా సంతోషం. గీతానంద స్వామి వారు సూర్యుడు ఎలాగైతే సముద్రములో ఉన్న నీటిని తన కిరణాల ద్వారా స్వీకరించి భూమిపై వర్ష రూపంలో దానిని పడిస్తే అనేకమైనటువంటి పంటలు, అనేకమైనటువంటి వృక్షాలు, రకరకాలైనటువంటి ఫలాలు, రకరకాలైనటువంటి పుష్పాలతో శోభిల్లుతూ ఉంటాయో, అలాగే భగవద్గీతలో నుంచి వారు అందించేటటువంటి ఆ అమృత వర్షం ఈరోజు మనందరి యొక్క జీవితాల్లో వాటిని మనం స్వీకరించగలిగాం. భగవద్గీత మనకు బోధించేది అదే. నువ్వు ఉండవలసిన స్థలంలో నువ్వు ఉంటూ నీకు సౌలభ్యమైనటువంటి విధంగా భగవంతుణ్ణి ఆరాధిస్తూ నువ్వు భగవంతుడి దగ్గరకు చేరగలవు. అందుకే భగవద్గీతకు అత్యున్నతమైనటువంటి స్థానం ఎందుకు ఇచ్చారు అంటే, నువ్వు ఉండవలసినటువంటి స్థానం. ఎందుకంటే సమాజంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానంలో ఉంటారు. అందరి స్థానాలు ఒక్క రకమైనటువంటివి కావు. నువ్వు ఏ స్థానంలో ఉన్నా శ్రీకృష్ణుడు మనకు భరోసా ఇచ్చాడు. ఒకరు రాజకీయంలో ఉంటారు, ఒకరు వ్యాపారంలో ఉంటారు, ఒకరు ఉద్యోగంలో ఉంటారు, ఒకరు వ్యవసాయంలో ఉంటారు. అది ఇదేని మనం చెప్పలేము. ఎందుకు భగవద్గీతకి అంతటి సర్వోత్తమైనటువంటి స్థానం లభించింది అంటే, నువ్వు ఏ స్థానంలో నువ్వు ఉన్నా నీవు ఉండవలసినటువంటి స్థానంలో నీకు సౌలభ్యమైనటువంటి విధంగా భగవంతుని నువ్వు ఆరాధించు. అందరూ ఒకే విధంగా ఆరాధించవలసినటువంటి అవసరం అనేటటువంటిది లేదు. అలాగా నీకు సౌలభ్యమైనటువంటి విధంగా భగవంతుని ఆరాధించి తనను చేరుకోవచ్చు. అది భగవద్గీతలో ఉన్న సారం. స్వామీజీ వారి యొక్క పాదపద్మాలకు నమస్కరించుకుంటూ వారికి ధన్యవాదాలని తెలియజేసుకుంటూ ఈనాటి ఈ ఉదయం పూట కార్యక్రమం మనకు ఇప్పుడు మరో కార్యక్రమం ఏమిటది, పప్పన్నం తినేటప్పుడు అందులో ఇంకా నెయ్యి వేస్తే ఇంకా ఎలాగో ఉంటుందో అలాగే ఈనాటి భగవద్గీత జ్ఞానయజ్ఞ కార్యక్రమంలో స్వామీజీ వారి యొక్క ఆ మెమోరియల్ ట్రస్ట్ వారు చేసేటటువంటి కార్యక్రమంలో ఇప్పుడు స్వామీజీ యోగం ఆ అధ్యాయాన్ని కూడా మనకు అందించేటటువంటి భాగ్యం మనకు లభిస్తూ ఉంది. కాబట్టి కాకపోతే ఆ రోజు ఆ 11వ అధ్యాయాన్ని కూడా స్వామీజీ వారు అందించగలగాలి. ఎందుకోసం అంటే మనకి ఇంకా ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఆ దాహం వారి ద్వారా మనం పూర్తి చేసుకోగలగాలి. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు ఇటువంటి మహనీయులు ఉండేటప్పుడు వాటి యొక్క విషయాల్ని మనం స్వీకరించగలగాలి. కాబట్టి మరి ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా మనకు వెంకటేశ్వరానంద స్వామి వారి గురించి వారు ప్రస్తావన చేశారు, దేవానంద స్వాముల వారి గురించి. ఆ 2వ అధ్యాయం సాంఖ్యయోగం అది గొప్ప రహస్యం అని చెప్పారు. మేషర్ ఈ కార్యక్రమం స్టార్ట్ చేసేద్దాం. కాబట్టి అక్కడికి మా తిరుపతిరావు మాస్టారు, వినయ్ మాస్టారు, ఈ కుటీర తాలూకా సభ్యులు లోకేశ్వరరావు గారు, రాము అందరూ కలిసి సంయుక్తంగా ఎంతో మంది శ్రమించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. 18 రోజులు వివిధ ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. మరి ఈ రోజు స్వామి వెంకటేశ్వరానంద స్వామీజీ కాకముందు పడాల శ్రీనివాసరావులు అనే నామధేయంతో ఆయన ఉపాధ్యాయునిగా అనేక చోట్ల ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఆయన పదవీ విరమణ అనంతరం ఈ స్వామీజీగా ఆయన తీసుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. అయితే వారి తాలూకా తమ్ముడు గారు అయినటువంటి పడాల హరిదాస్ మేషారు, పెద్దలు మా గురువు గారు శాసనపూర్ కామేశ్వరరావు గారు, అలాగే వారి అల్లుడు వడ్డాది తిరుపతిరావు గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఇది పడాల శ్రీనివాసరావు మెమోరియల్ ట్రస్ట్ అనేది 2012లో రిజిస్టర్ కాబట్టి ఆ రోజు నుంచి కూడా ఆయన స్మరిస్తూ ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఆయన 5 పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. చాపర,
కొరసవాడ, పెద్దసీది, సారవకోట, పాతపట్నం ఈ 5 పాఠశాలలో ఉన్నటువంటి అత్యధిక మార్కులు, మొన్నను రీసెంట్గా జరిగిన 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ఆయన పేరున ఒక మెమోంటాని, ఒక మెరిట్ సర్టిఫికెట్ని 1000 రూపాయలు వారికి మెరిట్ స్కాలర్షిప్గా ప్రతి సంవత్సరం ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇది పాతపట్నంలో వివిధ ప్రాంతాల్లో చేయటం జరిగింది. ఇక్కడ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఈ కుటూరు వారసత్వాల ఒక ఆశయం కూడా అదే. ఈ రోజు ఈ కార్యక్రమం కలిసి వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఆయన ఆధ్వర్యంలోనే ఇక్కడ చేయటం జరుగుతుంది. మరి దయచేసి దీనికి గౌరవాధ్యక్షులుగా ఉన్నటువంటి పడాల హరిదాస్ మేషారు వేదిక మీదకి వారికి సాదరంగా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. మధుగా అలాగే రాలేరా? ఓకే. అలాగే మా శాసనపురి కామేశ్వరరావు గారు, ఆయన చాలా కష్టపడి ఇక్కడికి వచ్చారు. అలాగే దీనికి ప్రధాన కార్యదర్శిగా నేను ఉంటున్నాను. ఇంకా చాలా మంది సభ్యులు ఉన్నారు. మరి ఈ కార్యక్రమం నుంచి క్లుప్తంగా ముగిస్తున్నాం, ఎందుకంటే భోజన సమయం అయింది. మా అన్న పాతపట్నంలో పనిచేసేటప్పుడు ప్రతిరోజు రాత్రి అక్కడికి వెళ్ళిపోయి పిల్లలతో పడుకొని రాత్రి అంతా తెల్లవారు లేచి మళ్ళీ వాళ్ళ పాట చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇప్పుడు పెళ్ళిన కొత్త రోజుల్లో అలాంటి త్యాగం చేసిన వాడు ఎప్పుడు తన కోసం ఆలోచించలేదు, తన కుటుంబం కోసం ఆలోచించలేదు. కానీ ఒక్క పిల్లల చదువుల గురించే ఆలోచించాడు, తన పిల్లల గురించి కూడా ఆలోచించలేదు. అలాగా అంత సాక్రిఫైస్ అయ్యేది కాబట్టి ఆయన చిరస్మరణీయుడే. ఆయన కోసం మేము ఏం చేసినా కూడా తక్కువే. ధన్యవాదాలు. ఎకనామిక్స్ మేషర్ అంతా పొదుపుగానే ఉంటుంది. శ్రీనివాస్ మేస్టర్ రిటైర్ కాకముందే వారు చెప్పినట్టుగా కాషాయ బట్టలు లేకుండానే సన్యాసి అయిన మాస్టర్ అయినా. అప్పుడు సన్యాసిగా ఉండు ఇక్కడ ఈ ఆశ్రమం కొని, ఈ స్థలం కొని, ఈ స్థలం గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. పూర్వం ఇక్కడే సబ్ రిజిస్టర్ ఆఫీసు, తాలూకా ఆఫీస్ అన్నీ ఇక్కడే ఉండేవి. అప్పుడు మహారాజు గారు ఈ రోడ్ నుంచే ఆఫీసర్స్ రావడం పోవడం జరుగుతుండేది. ఇక్కడ తీసుకొని ఆయన ఇక్కడ స్వయంగా ఇక్కడ ఆశ్రమం కట్టి అక్కడే ఆయన సన్యాసం ఇది అప్పటికే చేసుకుంటూ చేశారని. ఆ విధంగా ఆయన ఇక్కడ ఈ ఆశ్రమం దీని మీద ఆయన ఎంతో మక్కువతో ఉండేవారు. ఆ తర్వాత ఆయన ఒక రకంగా కాకతాళీయంగానే ఋషికేశ్ వెళ్ళి ఎవరికి చెప్పలేదు అనుకోకుండా ఆయన సన్యాసం తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇక్కడికి వస్తారో రారో, అక్కడే ఉండిపోతారేమో, మరి ఆయన కనబడరేమో అని మేమందరం చాలా ఆందోళన పొందాము. దేవుడి దయ వల్ల అక్కడ స్వామీజీలు కూడాను, మన స్వామీజీ గారికి మీరు అక్కడ చేసిన కార్యక్రమం కంటే ఇక్కడ చేసిన కార్యక్రమం బోర్డు ఉన్నది, మీరు ఇక్కడికే వెళ్ళండి, ఇక్కడ ముందర చేసుకొని రండి అంటూ చెప్పడం జరిగింది. తర్వాత వారు చెప్పినట్టుగానే మీరు ఇంకా సంసారలేను, మీకు ఇంకా చాలా ఉన్నాయి, అలాంటి మీరు అనుకోకుండా సన్యాసం తీసుకోవడం జరిగింది. మీ బాధ్యతలు మీకున్నాయి, మీరు సన్యాసం తీసుకున్నా సరే మీ బాధ్యత మీరు నెరవేర్చిన తర్వాత పూర్తిగా మీరు సన్యాసం అవుతారు అని చెప్పడం వల్ల ఆయన ఇక్కడికి వచ్చి ఈ ఆశ్రమంలో ఉండడం జరిగింది. ఇక్కడ ఆయన ఉండడము, ఇక్కడ అందరికి చెప్పడం. రెండవది ఈ విషయం ఇక్కడ మాత్రం ఒక విషయం కూడా చెప్పాలి నేను. గోపాలపురం మన వాళ్ళు ఒప్పుకుంటారు లేదో కానీ ఒకప్పుడు గోపాలపురం గ్రామం తన పరిస్థితి వేరు. ఆ తర్వాత స్వామీజీ గారు ఇక్కడ స్థాపించిన తర్వాత, ఇక్కడ ఉన్న తర్వాత చాలా మార్పు వచ్చింది. గోపాలపురం అంటే ఇప్పుడు అందరి నోట్లో కూడా ఒక ఆధ్యాత్మిక ప్రదేశంలాగా మారిపోయింది. అంత విలువ వచ్చింది గోపాలపురంకి. అయితే వీళ్ళు రకంగా చేస్తున్నారు. ఆయన మొత్తం మీద ఇక్కడ ఉంటుండగా కూడా అడవిలో ఆశ్రమం పెట్టడం జరిగింది. అడవి ఆశ్రమం పెట్టిన తర్వాత అక్కడ కూడా చాలా బాగా జరుగుతూ వచ్చింది. ఎందుకంటే అది పూర్వం నుంచి కూడాను ఒక రకమైనటువంటి ఆధ్యాత్మికతో పరిచయం ప్రదేశమే. అక్కడ కొంతమంది స్వామీజీలు సజీవ సమాధి పొందిన స్థలం కూడా అక్కడ ఉంది. అక్కడ శివాలయం ఉంది కనుక అక్కడ ఏ రకంగానంత చాలా బాగానే జరుగుతుంది. అక్కడ ఆశ్రమం పెట్టిన తర్వాత ఆయనకి ఎక్కడ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. బెంగళూరు తీసుకెళ్ళడం, అక్కడ ఆపరేషన్ చేయడం జరిగాయి. కొంతకాలం వరకు ఆయన ఉంటారు పర్వాలేదు అనుకున్నా కానీ భగవంతుడు ఒప్పుకోలేదు, ఆయన తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత కూడాను ఆయన ఎక్కడ సమాధి చేస్తామన్న విషయంలో కూడా తర్జన భర్జనలు పడ్డాము. యాక్చువల్గా మాకందరికి ఇక్కడ సమాధి చేయడానికే మాకు ఉద్దేశం ఎక్కువగా ఉన్నాం. అయితే అక్కడ ఎక్కువ మంది గ్రామస్తులుండి వాళ్ళందరూ ప్రోత్సాహంతో తప్పనిసరిగా అక్కడ ఊరేగింపుగా తీసుకెళ్ళి అక్కడ సమాధి చేయడం జరిగింది. అదే అక్కడ అది ఒరిస్సాలో ఉన్న ఆశ్రమం అడవాశ్రమం.
మీకు చాలామంది తెలిసే ఉంటుంది. తాటిపట్టి అడవ బిస్కెట్ దగ్గర, అది ఆ లోపల కొండ మీద వెళ్ళాలి. దానికి పూర్వం రోడ్డు సరిగ్గా లేదు, ఎలక్ట్రిఫికేషన్ లేదు. ఆ తర్వాత ఎలక్ట్రిఫికేషన్ జరిగింది, రోడ్డు వేశారు. అక్కడ కూడా చాలా బాగా జరుగుతున్నది. ఇంకో జోగారావు వాళ్ళ ఆధ్వర్యంలోనే అక్కడ చాలా బాగా చేస్తున్నారు కూడా. 4 నెలలు చాతుర్మాసం చేశారు, అది కూడా మొన్నే ముగిసింది. వాళ్ళే కృషి చేస్తున్నారు. కృషి చేసి చాలా దీనిగా జోగారావు వాళ్ళంతా చాలామంది కృషి చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇది ఇంతవరకు ఆయనకి స్వామీజీ అయిన తర్వాత స్వామీజీగా ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ. అయితే ఈయన చనిపోయిన తర్వాత మేము తాతయ్య మేస్టారు, మిగతా వాళ్ళు, సంపత్రావు గారు, కొంతమంది కలిసి అంతా చేసి ఎలాగైనా ఆయన మీద అభిమానం, గౌరవం ఉన్న చాలామంది ఉన్నారు. వారికి ఏదైనా అవకాశం ఇచ్చినట్టుగా ఒక సొసైటీ పెడదాము అని నిర్ణయం చేసుకొని ఈ సొసైటీ స్థాపించడం జరిగింది. స్థాపించిన దగ్గర చాలా వరకు బాగా సత్పైకి వెళ్తుంది. అయితే ఇది సొసైటీ మీద ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి చేస్తామని అప్పుడు మేము ఆలోచన ఏంటంటే, మాస్టర్కి ఎక్కువ ఇష్టమైన సబ్జెక్టులు మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు. సో ఆ సబ్జెక్ట్స్లో ఎవరైతే టాపర్లుగా వచ్చారో వాళ్ళందరికీ క్యాష్ అవార్డులాగా ఇద్దాము అని పెట్టుకొని ఆ రకంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు సవ్యంగా బాగానే వెళ్ళింది. ఈ సంవత్సరం ఏంటంటే అనుకోకుండా సెప్టెంబర్లో, ఎప్పుడు సెప్టెంబర్ టీచర్స్ డే ముందు ఆదివారం కానీ వెనక ఆదివారం కానీ జరిపిస్తున్నాం. అయితే ఈసారి ఏంటంటే సెప్టెంబర్లో చేయడానికి అవకాశం లేకపోయింది. ఇంకో హర్దాస్ మేస్టారు అవైలబిలిటీ లేకపోయింది, అందువల్ల మాకు చేయడం జరిగింది. అలాగా ఇంతవరకు వచ్చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మాకు ఆలోచన పుట్టింది. ఆయనకి ఇష్టమైన స్థలం గోపాలపురం అలాగే గీతాయజ్ఞం జరుగుతుంది. ఈ జరుగుతున్నప్పుడే అక్కడే ఇది కూడా ఈ కార్యక్రమం కూడా మనం జరిపించినట్లయితే ఆయన ఆత్మకి ఎంతో సంతృప్తిగా ఉంటుంది, బాగుంటుంది అని నిర్ణయం చేసుకొని ఇక్కడ ఈ రోజున ఆయన కార్యక్రమం కూడా కలిపేయడం జరిగింది. అయితే మొత్తం మీద ఆయనకి ఇష్టమైన రీతిలో వెళ్తుంది, అది నా ఉద్దేశం. ఆయనకి అన్నదానం ఇష్టం, ఆయనకి 10 మంది భగవన్ సృష్టి చేసి ఇష్టం. ఆయన తాలూకు ఇవి పూర్తిగా ప్రజల కోసం, భక్తుల కోసం ఆయన అవస్థపడేవారు. ఈ విధంగా ఇప్పుడు ఆయన స్టూడెంట్స్ కోసం కూడా అవస్థపడేట్టుగా మేము చేయడం జరిగింది. ఇప్పుడు మిగతా కార్యక్రమం కూడా ముగిస్తాం. మనం అంతా టీచర్స్ వస్తున్నారు, వాళ్ళకి క్యాష్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దీని విషయంలో ప్రతిసారి నేను ఒక మాట చెప్తున్నాను. మాస్టర్ తాలూకా సొసైటీ పేరున మనం క్యాష్ అవార్డ్స్ మాత్రం ఇస్తున్నాం. ఇది కాకుండా పేద విద్యార్థులకి మరి ఏదైనా చేయగలిగితే మీరు ఎవరిని ఆ విషయంలో మీరు సజెస్ట్ చేస్తే అది కూడా అమలు పరుస్తామని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. ఇంటికి వస్తుండేవారు. అందుకనే అక్కడ ఏమి లేదు, చిన్న గడ్డిపాక వేశాడు, తర్వాత దాంట్లో ఉన్నాడు అని చెప్పేసి నేను, మా అన్నయ్య కొడుకు, కొంతమంది కలిసి ఈ బిల్డింగ్ అంతా మేము కట్టాం. ఆయన బిల్డింగ్ వద్దలేదు. అయితే వాళ్ళు ఏంటంటే ఋషికేశ్ వెళ్ళిన తర్వాత ఎవరికి చెప్పకుండాను సన్యాస దీక్ష తీసుకున్న తర్వాతను ఇంటికి వెళ్ళకూడదు అన్నారు. ఇంటికి వెళ్ళకూడదు అనేది ఇబ్బంది పడుతున్నాడు. మా ఇంటికి కూడా వచ్చేవాడు కాడు. అప్పుడు నేను వాళ్ళ గురువు గారు అయినట్టు వాళ్ళతో మాట్లాడాను. ఈయన పేరు స్వామి వెంకటేశ్వరానంద. వెంకటేశ్వరానంద ఎక్కడ పుట్టాడు? ఋషికేశ్లో. ఎక్కడికి వెళ్ళి మానేనమండి. మా ఇంటికి రావడానికి ఏమిటంటే కొంచెం ఇబ్బంది పడ్డాడు చెప్పండి. వెంకటేశ్వర అక్కడ పుట్టాడు, అక్కడ వెళ్ళడం మానేవండి అంటే అప్పుడు మీ తమ్ముడు గారి ఇంటికి వెళ్ళండి, అప్పుడు మా ఇంటికి వస్తుండేవాడు అనమాట. రామ్ రామ్. అడవాశ్రమం నుంచి కూడా చాలా మంది వచ్చారు, వారి నిర్వాహకులు. సభాయ నమః. భగవద్గీత జ్ఞానయజ్ఞం 7వ రోజు. ఆనాడు పడాల శ్రీనివాసులు అనే ఒక వ్యక్తి మనలోగే సామాన్యునిగా పుట్టినప్పటికీ కూడా అసామాన్యమైనటువంటి ఆలోచన విధానము, జీవితంలో ఆచరించే విధానము, సమాజ శ్రేయస్సు కోసం తపన పడే విధానము, వృత్తి జీవితంలో తన తాలూకా అంకిత భావంతో తన కుటుంబాన్ని సైతం మరచి పక్కన పెట్టి తన వద్ద చదువుకోవడానికి వచ్చినటువంటి పిల్లల ఉన్నతి కోసం పడినటువంటి ఆ తపన అనేటటువంటి లక్షణం
ఈవేళ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా వెళ్ళడానికి ఆనాడు పునాది పడింది. పడాల శ్రీనివాసులు మాస్టారు కుటుంబ సభ్యులే కాదు, బంధువర్గమే కాదు, ఆయన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులే కాదు, ఆయన సహచరులే కాదు, ఆయనతో కనీస పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ధన్యులే. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక మంచి ఆలోచన పరుడైతే, ఒక వ్యక్తి తన కోసం కాకుండా సమాజం కోసం ఆలోచించగలిగినటువంటి వ్యక్తి అయితే తనతో పాటు తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది అని మన పెద్దలు మనకి చెప్పినటువంటి ఆ లక్షణాన్ని తన జీవితంగా మార్చుకున్నటువంటి వ్యక్తి పడాల శ్రీనివాసులు మాస్టారు. ఆయనకి నేరుగా శిష్యులు మా నాన్నగారు, వారితో పాటు హరిదాస్ మేషారు, వీళ్ళందరూ కూడా చాలా సత్సంగాలకి గట్టా వెళుతూ వారితో కాలక్షేపం చేయడం అనేటటువంటి వాళ్ళ అదృష్టం. వారితో పాటు మా నాన్నగారు చేయి పట్టుకొని నేను కూడా ఈ ఆశ్రమానికి అప్పుడప్పుడు రావడం నాకు కలిగినటువంటి అదృష్టం అని భావిస్తూ ఈ కార్యక్రమం నిరంతరంగా ముందుకు వెళుతుంది అని నేను నమ్ముతున్నాను. ఈ చక్కనైనటువంటి కార్యక్రమంలో నాకు కూడా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంటికి వెళ్ళి మేనమా గారింటికి వెళ్ళాడు, తిరిగి వెళ్ళిపోలేదని బాధపడుతున్నాడు. ఆ బాధను చెప్తూ అన్న ఏడ్చుకొని బయటకు వచ్చి పాఠం చెప్తూ ఎమోషన్ ఈజ్ లెసన్ ఆయన గురించి చెప్పి ఈయన నేర్చుకొచ్చాడు. నేను అక్కడ వీటిలో ఉన్నాను. ఏంటండి అంటే ఏం మాటలేదు అంటే పాఠాలు చెప్పు. నేను మేషమా చేస్తాను కానీ అలా కాదు. నా అఫ్కోర్స్ నా సబ్జెక్ట్ వేరనుకోండి, కానీ అలాగా కంప్లీట్ ఇమ్మర్షన్ ది లెసన్ అలాగే బహుశా ఇంకెవరు ఉంటారని నేను అనుకోవట్లేదు. ఉండొచ్చు కానీ అనుకుంటాను, నాకు తెలియదు. రామరావు ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులుగా వచ్చిన తర్వాత నేను ఆ స్కూల్లో 6th క్లాస్ నుండి చదువుకున్నాను. అతని గురించి మరి ఒక్క విషయం మాత్రం చెప్పాలి. ఈవేళ ప్రైవేటు పాఠశాలలకు వచ్చిన తర్వాత ఆ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం తర్వాత ఆ పేరెంట్స్తో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడైనా అది పద్ధతి, ఎందుకంటే వాళ్ళ వ్యాపారం సజావుగా సాగాలని. కానీ మా హెడ్ మాస్టారు అది కాదు. అతను ఇంచుమించు పర్లాకిం నుండి పరసవాడ వచ్చే వరకు నడిచి వచ్చేవారు. ఈ నడిచి వచ్చే సమయంలో పాతపట్నం వచ్చే వరకు ఎలా ఉండదో మాకు తెలియదు, కానీ పాతపట్నం వచ్చేటప్పటికి అతనికి ఎవరో ఒక పేరెంట్ అతన్ని ఫాలో అయ్యేవారు. ఎంతవరకు? మరొక పేరెంట్ కనిపించినంత వరకు. ఈ దారిలో వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడడం, స్కూల్ గురించి మాట్లాడడం, ఆ పిల్లలుగా ఎలా చదివించాలన్నటువంటి విషయాలు ఆ పేరెంట్తో గడిపేవారు. పాతపట్నం వచ్చిన తర్వాత మళ్ళీ బోరగాం వరకు వచ్చే వరకు పాతపట్నం ఆ పేరెంట్ ఆయన ఫాలో అయ్యేవాళ్ళు. బోరగం వచ్చేటప్పటికి బోరగాం పిల్లలు పరసవాడ హై స్కూల్లో చదివేవాళ్ళు. అక్కడ ఆ పేరెంట్ కలిసేవాళ్ళు. ఆయన ఈయన కలిసి హై స్కూల్ వరకు వచ్చేవాళ్ళు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే వ్యాపారం కొరకు స్కూల్ యాజమాన్యాలు అతనితో సన్నిహితంగా ఉంటే ఆయన వృత్తి ధర్మాన్ని కాపాడుకోవడం ఉంటే పేరెంట్ అవసరం. అసలు పాఠశాలలకు నిర్వహణ సక్రమంగా జరగాలంటే పేరెంట్ అవసరం. విద్యార్థి పేరెంట్ పంపిస్తేనే వస్తాడు, లేకపోతే రాడు. కాబట్టి ఆ పేరెంట్తో ఆయన సంభాషణ చేసి విద్యార్థులకు ఎలా చేస్తే బాగుంటుందన్నటువంటి ఆలోచన అంతా ఆ పేరెంట్తో పంచుకుంటుండేవాళ్ళు. ఇలాగా అతనికి విద్య ఆయన దగ్గర చదువుకున్నప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు ఉంటే చాలా ఆనందం, వాళ్ళకి తెలిసేది కాదు, పేరెంట్కి తెలిసేది. శ్రీనివాసులు మాస్టర్ అంటే ఏమిటో, ఆయన విద్యార్థుల మీద ఎలాంటి భావన ఉండేదో ఆ పేరెంట్కి తెలిసేదండి. ఈవేళ కూడా ఆయన మరి నాకు తెలిసినంత వరకు పేరెంట్స్ అందరూ ఉంటే ఈవేళ ఉంటారని నేను అనుకోను, ఉంటే మంచిదే. వాళ్ళకి మాత్రం అది ఇప్పటికి కూడా వాళ్ళ మనస్సులో ఉండి ఉంటుంది అని అనుకుంటున్నాను. మరి కొరసవాడ వచ్చిన తర్వాత
మేము మరి మేము 10th 6th క్లాస్ నుండి ఏదో చదివాం. మరి 6th నుండి 10th వరకు వచ్చినప్పటికీ మా తాతయ్య మేషారు అతనికి మంచి శిష్యుడు, అంతేకాదు వాళ్ళ కుటుంబంతో అతనికి మంచి సంబంధం. తాతయ్య మేషారు పెరడ హై స్కూలు కలిసి ఉంటాయి. ఆ రకంగా తాతయ్య మేషారు అతన్ని బాగా ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అతను ఏకపుత్ర సంగతి, ఆ ఇంటికి ఆయన ఒకడే కొడుకు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అతను అంత గౌరవంగా చూసేవాళ్ళు. ఇతను కూడా ఇప్పటికీ, ఇప్పుడు మనకి చిరంజీవులు గారు చెప్పారు తాతయ్య మేష పేరే, మరి ఎవరి పేరు చెప్పరు, ఎందుకంటే అంత సన్నిహితత్వంతో గడిపాడు. ఇప్పుడు కూడా ఎక్కడైనా సమావేశంలో కలిస్తే నాకు చదువు రాదు, పడాలి శ్రీనివాసులే, లేకపోతే నేను ఈ స్టేజ్ ఎక్కేవాడిని కాను అని ఇప్పుడు కూడా అని చెప్తుంటా. తెలిసిందండి. అలాగే అతను ఇప్పటికి కూడా అతన్ని ఫాలో అవుతున్నారు. మరి అతని గురించి పూర్తిగా బాగా అవగతం చేసుకుని మనసులో జీర్ణించుకున్నటువంటి తాతయ్య మేషారు. ఇక నా గురించి కూడా ఒక మాట. నేను 6th క్లాస్లో ఆయన దగ్గర స్టూడెంట్గా చేరాను. నేను SSLC వరకు అదే స్కూల్లో చదివాను. చదివేటప్పటికి నేను SSLC అయిపోయిన తర్వాత కొంచెం అక్కడికి ఆయన అదే స్కూల్లో పనిచేస్తున్నారు. తిరిగి నేను భాషా ప్రవీణ పూర్తి చేసుకొని మళ్ళీ కొరసవాడ స్కూల్కి గ్రేడ్ 2 తెలుగు పండిట్గా వచ్చాను. అతని విద్యార్థిని, అతని దగ్గర సహోపాధ్యాయుడు. అది నా అదృష్టం. అదే కాదు, అది ఎందుకో నాకు ఎప్పటికి కూడా ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా నాకు ఈ గౌరవం అంతా వచ్చిందంటే అతన్ని నాకు తెలిసినంతవరకు నేను ఫాలో అయ్యాను. అతను పాఠం చెప్పే విధానం గురించనో, విద్యార్థి గురించి కష్టపడడం గురించనో నేను నా మనసులో ఉండేది. అది నాకు ఈవేళ కూడా, నాకు ఇప్పుడు 79వ సంవత్సరం నడుస్తుంది. నాకు ఆ గౌరవం మా ప్రాంతంలో ఇప్పటికి కూడా ఉంది. తంత్రి కారణం పడాలి శ్రీనివాసులు గారు. మరొక విషయం మీకు చెప్తున్నాను. అతను సన్యాసి కదా. ఇప్పుడు ఈ సంసారం పాఠంలాగా ఆ విద్యార్థులకు ఎప్పుడు ఎందుకండి ఇవన్నీ కదా. అతను మనల్ని ఏదో ఆశ్రయించితే, మనల్ని ఏదో చేస్తే, మనకు అప్సెప్ట్ చేస్తే బాగుంటుంది. కానీ అంటే ఏమిటి, విద్యాభిషేకముగా అతనికి ఉన్నటువంటి శ్రద్ధ, తన దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు బాగా అవ్వాలి అది ఉద్దేశంతో ఇప్పటికి కూడా ఈ విద్యార్థులకి ఈ ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, అప్పటికి మ్యాథమెటిక్స్ టీచర్స్ అప్పుడే కొత్తగా వస్తున్నారు. ఇంకా అటువంటి రోజుల్లో అతను కాంపోజిట్ మ్యాథమెటిక్స్ సాధనకి ఇచ్చి జనరల్ మ్యాథమెటిక్స్ అని చెప్పారు. అంటే ఇది తదగా విషయం మీరు ఒకసారి చెప్పుకుంటే, కాంపోజిట్ కొత్తగా వచ్చినటువంటి కోర్స్ అది ఆ రోజుల్లో. ఇతను జనరలే చెప్పేవాడు. ఎందుకంటే ఆయనకి ఏది అవసరమో విద్యార్థికి అది ఇవ్వాలి. తర్వాత జనరల్ మ్యాథమెటిక్స్ అన్నటువంటిది కంపారిటివ్లీ కాంపోజిట్ మ్యాథమెటిక్స్ మంచిది. జీవనానికి అవసరమైనటువంటి మ్యాథమెటిక్స్ అదే. ఈ కొత్తగా వచ్చిందని దీనిలో పడిపోయిన అసలు అతను మాత్రం దానికి వెళ్ళేవారు కాదు. అక్కడ వచ్చిన మ్యాథ్స్ అసిస్టెంట్కే ఆ కాంపోజిట్ మ్యాథమెటిక్స్ ఇచ్చేవాడు. ఇలాంటి ఉన్నతమైనటువంటి ఆశయాలతో విద్యార్థుల్ని ఉన్నతమైనటువంటి మార్గం వైపు తీసుకెళ్ళి అందరినో, తాతయ్య మేషరే కాదు, శ్రీనివాసరావు మేషరే కాదు, మరొకరు ఎంతమందినో ముందుకు తీసుకెళ్ళి ఇప్పటికి కూడా మా మధ్యలో అలా మెదిలిపోయే మనిషిగా ఉండి చేసినటువంటి అతనికి ఆ ప్రగాఢమైనటువంటి ఆనందంతో మీ మిత్రులు మాట్లాడడం జరిగింది. మీదకి ఈ కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి MU రమణ గారు 2 నిమిషాలు. ఫలితాలలో అతను పనిచేసిన పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానం చేయాలి. వారి సంబంధం ఏంటంటే నేను డైరెక్ట్గా ఆయన ఇప్పుడే ఇక్కడ పడాల శ్రీనివాసరావు మేస్టర్ ఒక హై స్కూల్ స్పిరిచువల్ మ్యాన్, ఆయన సన్యాసం కూడా తీసుకున్నారు. ఆయన ఇక్కడికి వచ్చి ఒక ఆశ్రమాన్ని స్థాపించారు. ఇక్కడ స్పిరిచువల్ సెంటర్గా రన్ అవుతుంది. ఆయన రాకముందు ఈ గ్రామం ఒక రకంగా ఉండేది. కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ చేసింది. సో దాని మీద దృష్టి పెట్టి మేమందరం ఏం చేసామంటే ఆయన పేరుతో కార్యక్రమం చేద్దాం. ఎవ్రీడే ప్రోగ్రామ్స్ అవుతుంటాయి. పెద్ద కార్యక్రమం చేద్దామని 18 days కార్యక్రమం పెట్టుకున్నాం. చాలా పెద్ద కార్యక్రమం ఇది. 18 days కంటిన్యూస్గా విత్ లంచ్ అండ్ డిన్నర్ పెట్టుకుని కార్యక్రమం
గీతా పారాయణం, ప్రవచనం కూడా ఉంటుంది సార్. గీత యజ్ఞం ఇక్కడ ఉంటుంది, ప్రవచనం అక్కడ చేయిస్తాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క అధ్యాయం 2 hours. అదే టైమింగ్స్ ఎలా అంటే ఈవినింగ్ 6 to 8 సార్. అది 3 భాగాలు భగవద్గీత. ఫస్ట్ 6 అధ్యాయస్ ఒక కర్మశాస్త్రం అంటారు. నిన్నటితో 6 అయినాయి కాబట్టి ఈవేళ దాని మీద రివ్యూ పెట్టాము పగలు. మళ్ళీ రాత్రికి 7వ అధ్యాయం స్టార్ట్ అయిపోయింది. అలా ప్లాన్ చేసి పెట్టేసి అందరూ చూస్తున్నారు. సండే అయితే కంట్రోల్ చేయలేకపోయింది. సండే అయితే మరి ఆఫీస్లో ఉంటే సాయంకాలం అందరూ వస్తారు. సో మీరు రావడం చాలా హ్యాపీ. మేడం గారితో మాట్లాడాక మీతో మాట్లాడలేదు. నా పేరు తిరుపతిరావు. మా మిస్సెస్ ఎంపీపీగా హెర్మన్ ఎంపీపీగా ఉన్నారు సార్. నేను రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ అలాగే గణేష్ పట్నంగి అడ్వకేట్, అలాగే కోటేశ్వర గారు మా ఫుడ్ మినిస్టర్. అంటే ఇప్పుడు ఈ వెస్టర్నైజేషన్ ఇది అవుతున్నప్పుడు మన సనాతన ధర్మం, మన పద్ధతులు ఇవన్నీ ఈ జనరేషన్కి ఇప్పుడు వదిలేస్తున్న వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి కొంచెం పెట్టినట్టుంది. చాలా మంచి కార్యక్రమం. మరి రామకృష్ణ అంటే మాకు వెరీ క్లోజ్. సో మీరు రావడం చాలా హ్యాపీ. అందరినీ ఇన్వాల్వ్ చేద్దామని ఆలోచనతోనే చేశారు. మంచి కార్యక్రమం చేస్తున్నారు. వెళ్ళి అక్కడ సంఘీభావం ప్రకటించి ఒకసారి వెళ్ళి అందరిని కలిసి మంచిది కదా. అందుకే అందరినీ కలుపుకొని వెళ్ళాలనేసి ఈ కార్యక్రమం చేశారు. మీకు అందుకే కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చేమో కానీ మాకు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది, కార్యక్రమం ఉంది, హడావిడిలో ఉన్నాం. ఎందుకంటే ఒక దగ్గర పెడదాం అనుకున్నాం ఫస్ట్. పెద్ద నియోజకవర్గం కదా, కొంచెం లాంగ్ అయిపోద్ది. నైట్ 11 తర్వాత వెళ్ళడం కూడా కష్టం అవుతుంది అని చెప్పేసి మనకు కొంచెం శ్రమ, బడ్జెట్ ఎక్కువైనా కానీ అక్కడక్కడ పెడదామని చెప్పేసి అంటే ఇవాళ ఏంటంటే మేము ఎప్పుడు సెప్టెంబర్ 5th టీచర్స్ డే రోజు ఏం చేసేవాళ్ళం అంటే ఎవరైతే ఫస్ట్ ప్లేస్లో ఉంటారో వాళ్ళకి సెప్టెంబర్ 5th కబుర్ పెట్టి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంటే క్యాష్ అవార్డ్స్ చేసేవాళ్ళం సార్. మేము సెప్టెంబర్లో చేయలేకపోయినాం. సో అది కూడా ఇందులో కలిగాం. ఇప్పుడు రావడం మీ ద్వారా కూడాను ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమం జరిపించడానికి అతను ఎంతో ప్రోత్సహిస్తూ నేను సభా వేదికల్లో ఎక్కువగా మాట్లాడను. ఓన్లీ సన్ అయినా మా నాన్నలు ట్రైనింగ్ పంపించిన గురించి పెడతాను. మరి ఇంకేంటి మా బాబు మరి దూరం పోయి చదువు రాదు, శుభ్రంగా చెల్లి నా ట్రైనింగ్ ఎక్కువ దానికే నువ్వు చూస్తూ. ఎందుకంటే మా అమ్మ ఒక్క కొడుకు పంపిస్తుంటే నేను డబ్బులు ఇస్తాను, నువ్వు శుభ్రంగా వెళ్ళిపోతున్నాయి అల్లరి చేయి. భాష్యం చెప్పడానికి విచ్చేసినటువంటి స్వామివారిని సగౌరవంగా సత్కరించుకోవడానికి అతిథులుగా, ప్రత్యేకమైన అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీకాకుళంకి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. వారు సేవా రంగంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వర్తించడంలో దిట్ట. ఈ మధ్యనే పాతపట్నం కేంద్రంగా అయ్యప్ప స్వామి కార్యక్రమాన్ని అక్కడ శబరిమలలో ఎంత వైపు కూడా కోరుతూ ఉన్నాము. వీరందరి కరతాల ధ్వనుల మధ్య స్వామీజీ ప్రసంగం ఇంకొక 4 గంటలైనా కూడా ఎవరూ విసుగు చెందకుండా ఉండే విధంగా ఆ ఫ్లో మనకి ఎంతో ఆనందాన్ని కలిగించింది. అటువంటి స్వామీజీ వారు సాయంత్రం కూడా మళ్ళా మనకి భాష్యం చెప్తారు 7వ రోజు కార్యక్రమానికి. మరి ఇప్పుడు స్వామీజీ వారికి కొరికాన రవికుమార్ దంపతులు సన్మానం చేస్తున్నారు. స్వామీజీ వారు వారికి కేటాయించినటువంటి తిరుపతి రామాచార్య
చేస్తున్నారు. భవానీ మేడం గారికి మేనకమ్మ గారు పుష్పాలంకృతులు చేస్తున్నారు. వారికి దుశ్శాలుతో సత్కరించి జ్ఞాపికలు బహూకరించవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఎట్లా ఆయన ఉండేవారు, ఆయన మరో విధంగా ఆయన జ్ఞానోదయం పొంది సిద్ధి పొందిన మనిషిగా ఆయన గురించి విన్నాను. ఒక ప్రాంతం ఆధ్యాత్మికంగా ధార్మికంగా మారడం కోసం ఆ భగవంతుడు ఎవరో ఒక రూపంలో అక్కడ ఆ భగవంతుడే అలాంటి ఒక నిదర్శనాన్ని చూపిస్తారు. దాని ద్వారా ఆ ప్రాంతం అంతాను ధార్మిక కార్యక్రమాల్లోని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఆ ప్రాంతం ట్రాన్స్ఫర్మేషన్ అంటే పూర్తి పరిపక్వత పరిణితి చెందడానికి జరుగుతుంది. జనరల్గాను భగవంతుడు ప్రతి చోటికి ఆయన స్వయంగా రాదు, ఎవరో ఒక రూపంలో వస్తారు. అలాంటి రూపమే మన పడాల శ్రీనివాసరావు మాస్టర్ గారు. ఈరోజు మన హిందూ ధర్మం సనాతన ధర్మం వెస్టర్నైజేషన్ ముసుగులో కొంచెం మసకబారుతుంది అనిపిస్తున్న టైంలో మాస్టర్ ఇలాంటి కార్యక్రమం చేపట్టడం, మన భగవద్గీత మన హిందూ మత ప్రధాన గ్రంథమైన భగవద్గీత పారాయణం అధ్యయనం ఈ కార్యక్రమం 18 రోజులు చేయడం అనేది చాలా ఉత్కృష్టమైన చర్య. మాస్టర్ ఇలాంటి కార్యక్రమాలు మీరు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలి. మన సమాజంలో మన ధర్మం మన సనాతన ధర్మం తలక విశిష్టతను ఎప్పుడు మనం గుర్తు చేస్తూ సమాజాన్ని పౌరుల్ని ఒక మంచి మార్గంలో నడిపించడానికి ఇది చాలా వినియోగపడుతుంది సార్, చాలా అవసరం. ఇది లేకపోతే మనం వేరే దారిలో వెళ్ళడానికి రకరకాల వేరే తప్పుదారులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నవ సమాజంలో ప్రత్యేకంగా యువతలో ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ చూస్తుంటే మహిళలు చాలా ఎక్కువ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. మీరు మీ కుటుంబాన్ని ఎలా నడిపిస్తారో ఆ ధర్మ మార్గంలో మీరు నడిపించడం ద్వారా వచ్చే జనరేషన్ నెక్స్ట్ తరం మన ధర్మ మార్గాన్ని ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఎలా మనం వస్తుందో క్యారీ ఫార్వర్డ్ అవుతుందో ముందు తరాలకి మీరే అందించాలమ్మా. ఇదంతా మీ చేతుల్లోనే ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మాస్టర్కి ధన్యవాదాలు. మమ్మల్ని ఆహ్వానించినందుకు నిజంగా నేను చాలా మంచి కృతజ్ఞత ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఓకే, ధన్యవాదాలు. రవికుమార్ గారు దంపతులు చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశారు. ఈ మధ్య శబరిమల తాలూకా ఇక్కడికే పాతపట్నం వచ్చేసింది అన్నటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమం చేశారు. మరి ఈరోజు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మరొక కార్యక్రమం ఉంది సార్, 2 నిమిషాలు. ఈ వెంకటేశ్వరానంద స్వామీజీగా మారక ముందు ఆయన పేరు పడాల శ్రీనివాసులు మేషారు. ఆయన 5 పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఆయన సంస్మరణం ప్రతి సంవత్సరం దాని పేరున ఒక సొసైటీ కూడా నెలకొల్పడం జరిగింది. వాళ్ళ తాలూకా తమ్ముడు గారు అయినటువంటి హరిదాస్ మేషారే దానికి గౌరవాధ్యక్షులుగా ఉంటున్నారు. వాళ్ళ అల్లుడు మన వడ్డాది తిరుపతిరావు గారు దీనికి అధ్యక్షుడిగా ఉంటున్నారు. నా పేరు చిరంజీవి అండి, నేను రిటైర్డ్ ఎంపీడీ అని దీనికి కార్యదర్శిగా ఉంటున్నాను. ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమం చేస్తూ ఈ సంవత్సరం ఈ కార్యక్రమంలో భాగంగా ఆ కార్యక్రమం చేయడానికి మాకు అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. దీంట్లో ఏంటంటే ఆయన 5 పాఠశాలలో పనిచేశారు. ఆ 5 పాఠశాలలో ప్రతి సంవత్సరం ప్రథమ స్థానం 10వ తరగతులు ఎవరైతే హయ్యెస్ట్ మార్క్స్ తీసుకుంటారో వాళ్ళకి ఈ సొసైటీ తరఫున వారికి ఒక మెమెంటో, వాళ్ళకి ఒక సర్టిఫికెట్, వాళ్ళకి 1000 క్యాష్ అవార్డు ఇవ్వటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇది 2012లో రిజిస్టర్ అయింది. ఆ రోజు నుంచి ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా వారి ఆధ్వర్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరితో చేస్తున్నాం. మరి ఈ రోజు మీ ఆధ్వర్యంలో కూడా చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ముందుగా హెడ్ మాస్టర్ గారు కూడా ఉన్నారు. ఆయన స్థాయిలో జరిగింది. వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. 579 మార్కులు వారి తరఫున వారు మాస్టారు డైరెక్ట్గా వాళ్ళ మాస్టారు వచ్చారు.
వారు అందుకోవాల్సిందిగా పర్లేదు, అది క్యాష్ అవార్డ్స్ ఇచ్చారు. జడ్పిహెచ్ స్కూల్ కొరసవాడ వారి తాలూకా భవ్యశ్రీ తాలూకా మేషారు వాళ్ళు వచ్చారు. హెడ్ మేషారు గారు రామారావు గారు, వారికి కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కొరసవాడ వాళ్ళు 5. ఓకే సార్, ధన్యవాదాలు. అలాగే కొరసవాడ హై స్కూల్ హెడ్ మేషారు గారు వచ్చారు, రామారావు గారు, వారికి కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మేషారు గారు అందజేయవలసిగా కోరుతున్నాం. అలాగే రండి, ఈ సర్టిఫికెట్ ఇది తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ కంగుడు జ్యోతి జడ్పిహెచ్ స్కూల్ సారువకోట 566 మార్కులు, వారి తల్లిదండ్రులు. అలాగే కురికేని భవానీ గారు ఎంపీపీ హిరమండల వారు, వారికి సర్టిఫికెట్ మెమోంటోను అందజేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే నక్క ప్రదీప్ పెద్ద సీది జడ్పిహెచ్ స్కూల్, వారి హెడ్ మాస్టారు, వారి మాస్టారు మధు మాస్టారు వచ్చారు, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా. క్యాష్ అవార్డ్ మాస్టర్ ఇచ్చారు. ఈ అవార్డ్స్ అందుకోవడానికి వచ్చినటువంటి మేషార్లందరికీ కూడా దయచేసి అవార్డ్స్ అందుకున్న వాళ్ళ పడాల మెమోరియల్ సొసైటీ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి హెచ్ఎంస్కి, వారి తల్లిదండ్రులకి, మా సభాధ్యక్షులు హరిదాస్ మేషారి గారి సభ్యులకు, ప్రత్యేకంగా సుడా చైర్మన్ గారు శ్రీ కొరికాన రవికుమార్ గారికి, కొరికాన భవానీ గారికి, వారి శిష్య బృందానికి, అతిథులకు, అలాగే ఆత్మీయులందరకు, ఈ కార్యక్రమానికి ఇటువంటి ఈ సత్సంగ సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి ప్రసాద సేవను చేస్తారని చెప్పి మనవి చేసుకుంటూ ఉన్నాం. ధన్యవాదాలండి. ఇది ఈ కార్యక్రమం 18 లోకేశ్వర గారు, రాము గారు, అలాగే అందరూ కూడా కష్టించి చేస్తున్నటువంటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆర్థిక సహాయం చేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కఠోరమైన దీక్షతో ఉండి శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకొని వస్తున్నారు. అది కొంతమందే చేయగలుగుతారు, చాలామంది చేద్దాం అనుకున్నా కానీ శరీరం సహకరించక, ముఖ్యంగా స్త్రీలు వెళ్ళడానికి అవకాశం లేదు. సో ఆ అవకాశాన్ని మనం ఇక్కడ పాతపట్నంలోనే మన ప్రజల కోసం ఆ అవకాశాన్ని చేద్దాం, అందుబాటులో తెద్దామని చెప్పేసి మహాపడి పూజ కార్యక్రమం చేస్తున్నాం. పాతపట్నంలో 2 రోజుల కిందట అయింది, హిరమడలో 2 రోజుల కిందట, పాతపట్నంలో 3 రోజుల కిందట అయింది. మెలియపుట్టిలో ఈరోజు సాయంత్రం ఉంది. అక్కడ శబరిమలలో ఎలా ఉంటుందో సేమ్ సెట్ యాజ్ ఇట్ ఈజ్, అలాగే అదే మెజర్మెంట్స్తో వేసి అందరూ వేసి అన్ని చేస్తున్నాం. మహాపడి పూజ అక్కడ ఎలా పూజాది కార్యక్రమాలు జరుగుతాయో అదంతా అయ్యప్ప స్వాముల శరణఘోషతో సహా అంతా కంప్లీట్గా అక్కడ ఎలా జరుగుతుందో అదే విధంగా చేస్తున్నాం. అక్కడ శబరిమలలో అయ్యప్ప స్వామి గుడిలో ప్రధాన అర్చకులు, మాలికాపురం అమ్మవారి గుడిలో అర్చకులు, ప్రధాన అర్చకులు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. సో ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ దర్శన భాగ్యం మీరు అందరూ తీసుకుంటారని నా విన్నపన. ఈ అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఉన్న అవకాశాన్ని దయచేసి వినియోగించుకుంటారని నా విజ్ఞాపన. ప్రేమ
పలు వేషములు పూని బలవారు పలు పోగడలు చూపే వాళ్ళలో వారికి చెడలు తొలగించినాడు వారింది పొగలసి కౌతుని పరిమాచి కన్నవారికి చెడలు తొలగించినాడు వసుదేవతనయుని వారసత్వమునిది వసుదేవతనయుని వారసత్వమునిది ఫోన్ కడవంత ఇల్లు అడుగురా కదా అవునులే లేదురా బస్ స్టాండ్ కడే ఉంటుంది ఢిల్లీ తెచ్చి అంత బస్ స్టాండ్ కడికి వెళ్ళు అంత అన్న కాదు